ఈ సమయమున హిందీ నుంచి తెలుగులోకి ఎవరు ట్రాన్స్లేషన్ చేస్తారని చాలా ఆలోచన చేశాం, చాలామందిని అడిగాం. కానీ చెబుతూ ఉన్నారు, నేను వారిది వింటూ ఉన్నాను. నాకంతగా అందులో అంటే ఇటు ఆత్మీయత కోణం చూస్తున్నాను, ఆ ఖచ్చితమైన ఆ ట్రాన్స్లేషన్ చేయాలని ఎదురు చూస్తున్నాం. అయితే అనుకోని విధముగా దైవజనులు, ఢిల్లీలో పరిచర్య చేస్తున్న దైవజనులు పరిచయం అవటం నేను ప్రభువుని స్తుతిస్తూ ఉంటున్నాను. 1997 సంవత్సరంలో ఢిల్లీ ప్రక్కనున్న నోయిడా అనే ప్రాంతంలో నేను ఒక సంవత్సరం ఒక పాస్టర్ గారి దగ్గర పరిచారకునిగా ఉన్నాను. ఆ ప్రాంతంలో పరిచర్య చేస్తున్న దైవజనులు చక్కగా ఇంగ్లీష్, హిందీ నుంచి చక్కగా అనువాదం చేయగలిగిన దైవజనులు మన మధ్యలో ఉండటం చాలా సంతోషకరం. నేను ఏ పాస్టర్ గారి దగ్గర నుండి పరిచారకునిగా ఉన్నానో ఆ సేవకుడితో మాట్లాడాను. గత పోయిన మాసంలో దైవజనులు జెర్మియా అన్నగారు ఢిల్లీలో వర్తమానం చెప్తూ ఉంటున్నప్పుడు వారు ట్రాన్స్లేషన్ చేశారు. అప్పుడు ఆ తిమోతి పాస్టర్ గారికి ఫోన్ చేసి, అన్న పాస్టర్ గారు హైదరాబాద్ రాగలుగుతారంటే చాలా దూరం కదా, మరి ఢిల్లీ కదా, ఆ ట్రాన్స్లేషన్ కన్నా దూరం రావటం అంటే వారు కూడా బిజీగా ఉంటారు, బైబిల్ కాలేజీ తర్వాత కొన్ని పరీక్షలలో బిజీగా ఉంటారని అడిగి, అది ఒక 1 వీక్ టైం పట్టింది మాకు. ఇవన్నీ కూడా ప్రార్థనాపూర్వకంగా జరిగాయి. మరి అటువంటి దైవజనులు రవికుమారి గారు మన మధ్యలో ఉంటే చాలా సంతోషం. వారిని కూడా చప్పట్లు కొడుతూ మరి తెలుగులో అనువాదం చేయడానికి వారిని ఆహ్వానించుదాం. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. నార్త్ ఢిల్లీ, నోయిడా, ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో పరిచర్య కొనసాగిస్తూ ఉంటున్నారు. సో థ్యాంక్ యూ. ఈ సమయమున దైవజనులు ఆమోస్ సింగయ్య గారిని ఆహ్వానించుదాం. సార్ ప్లీజ్ కమ్. అందరం చప్పట్లు కొడుతూ ప్రభువు నామను గణపరచుదాం. అదేవిధంగా తెలుగులో అనువాదం చేయటానికి రవికుమార్ గారు. Jesus. Hallelujah. Praise the Lord. Okay. कितना बजे तक है? What time finish? 10 बजे. Yeah. Thank you. Hallelujah. परमेश्वर पिता को धन्यवाद देते हैं आज की इस संध्या काल के लिए. ఈ రోజు ఇంత చక్కని చల్లని సాయంకాల సమయాన్ని మనకు అనుగ్రహించిన తండ్రి అయిన దేవుని గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్దామా? परमेश्वर हमारे लिए हर समय नया होता है और वो कभी पुराना नहीं होता. దేవాది దేవుడు దిన ప్రతి దినం మన కొరకు నూతనమైనటువంటి రూపాన్ని సంతరించుకుంటూ మన మధ్యకు వస్తూ ఉంటారు. ఎప్పుడు ఆయన పాతగిలేవాడు కాదు. वह इतना बड़ा परमेश्वर है कि जिंदगी के 70 साल की उम्र को 70 बार पैदा होके मर गए तो फिर भी परमेश्वर का एक उंगली पकड़ना कठिन हो जाता है. మన జీవితాల్లో 70 ఏళ్ల వయసు వరకు 70 సార్లు మరణించి తిరిగి లేచినా సరే మన దేవాది దేవుని యొక్క చిటికెన వేలు పట్టుకొని నడవడానికైనా అది చాలా కఠినమైనటువంటి మాటే. అది वो ऐसा परमेश्वर है जो हमारे सिर के बाल को भी गिन के रखता है. మన దేవుడు మన శిరస్సు మీద ఉన్నటువంటి ప్రతి వెంట్రుకను లెక్క పెట్టగలిగినటువంటి వాడు. आकाश से एक चिड़िया को जमीन पर गिरने के लिए भी परमेश्वर के परमिशन की जरूरत होती है. ఆకాశము నుంచి ఒక పక్షి రాలి పడాలన్నా సరే దేవాది దేవుని యొక్క ఆజ్ఞ అవసరం. वह हमें बहुत बारीकी से जानता है. ఆయన మన గురించి సంపూర్ణంగా ఎరిగినటువంటి వాడు. इसलिए मनुष्य को परमेश्वर की खोज करना उसकी अपनी जरूरत होती है. అందుకే మానవాళికి దేవాది దేవునిని వెదకటం అత్యవసరమైనటువంటి పని.
सन 1970 में सबसे पहले हमने परमेश्वर के वचन का प्रचार प्रारंभ किया। 1970లో నేను మొట్టమొదటిసారి దేవాది దేవుని పక్షాన తన యొక్క వాక్యాన్ని ప్రకటించాను. और सन 80 फरवरी में परमेश्वर ने हमको परिशुद्ध आत्मा से भर दिया। 1980లో ఆయన తన పరిశుద్ధాత్మ చేత నన్ను నింపారు. उस समय हम सेंट्रल गवर्नमेंट में सिक्योरिटी ऑफिसर के रूप में काम करते थे। ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వంలో నేను ఒక సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ ఉండేవాడిని. सिक्योरिटी ऑफिसर, సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉండేవాడిని. एंड देन सन 90 में हमने अपनी नौकरी से इस्तीफा दे दिया। 1990లో నేను నా యొక్క ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాను. सन 80 से लेकर के 90 तक हजारों गांव में साइकिल से जाके चिन्हों और चमत्कारों की सेवकाई के द्वारा हमने प्रभु के वचन को प्रमाणित किया। 1980 నుంచి 1990 వరకు సైకిల్ మీద ప్రతి గ్రామానికి వెళ్లి దేవాది దేవుని యొక్క అద్భుత చమత్కారాలను ప్రదర్శిస్తూ ఆయన వాక్యాన్ని నేను పంచుతూ ఉండేవాడిని. सन 83 में परमेश्वर ने हमें एक जिले का नाम बताया था और वो था बालाघाट। 1983లో నాకు దేవాది దేవుడు ఒక జిల్లా యొక్క పేరుని ఇచ్చారు. ఆ జిల్లా పేరు బాలాఘాట్. हम तो सेंट्रल गवर्नमेंट में काम कर रहे थे। నేను కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగిని. ठीक 88 दिसंबर को हमारा वहां ट्रांसफर हो गया। 1988 డిసెంబర్లో ఆ యొక్క జిల్లాకి నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది. और वचन के अनुसार परमेश्वर ने बड़े पैमाने में काम में लाना शुरू किया। తన వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని గడపడానికి తన వాక్యాన్ని ప్రకటించడానికి ఆయన నాకు ఎంతగానో కృప చూపించారు. 1-2 महीने के अंदर परमेश्वर के सामर्थ्य के काम के कारण एक बड़ी भीड़ प्रभु की सेवकाई में आने लगी। 1-2 నెలల్లోనే ఆ ప్రాంతంలో దేవాది దేవుని యొక్క మహాకృప విస్తరించటం వలన చాలా మంది దేవునిలోనికి రావడం ప్రారంభించారు. हम ऑफिस में काम करते थे। నేను ఆఫీసులో పనిచేస్తూ ఉండేవాడిని. लंच टाइम में 12 बजे से 3 बजे तक हम सभाओं को लेने के लिए गांव में जाया करते थे। మధ్యాహ్న కాల సమయం విరామంలో 12 గంటల నుంచి 3 గంటల వరకు ఏదైతే సమయం ఉండేదో నేను గ్రామాలను దర్శించి స్వార్థ చెప్పడానికి ఉపయోగించేవాడిని. और इस लंच टाइम में हमारा इंतजार 10,000 से लेकर के 30,000 लोग गांव में हमारी सेवकाई के लिए इंतजार किया करते थे। అటువంటి లంచ్ సమయంలో 10,000 నుంచి 30,000 మంది వరకు ఈ సేవను గురించి ఎంతగా ఆశగా ఎదురు చూస్తూ ఉండేవారు. एट लास्ट विधानसभा ऑब्जेक्शन हुआ। ఆఖరికి విధానసభ నుంచి ఒక చిన్న कई एमएलए हमारे साथ थे, कई एमएलए हमारे विरोध में थे। ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంతో మంది దేవుని యొక్క ప్రభుత్వ అధికారులు మాకు విరోధముగా నిలబడ్డారు. एट लास्ट 90 फरवरी हमने रिजिग्नेशन दे दिया। 1990లో నేను నా యొక్క ఉద్యోగానికి ఆఖరిగా రాజీనామా ఇచ్చేశాను. और फुल टाइम मिनिस्ट्री शुरू कर दी। సంపూర్ణంగా సేవకునిగా సేవలో మొదలు పెట్టాను. अब तक 2022 में लगभग 15,000 से ज्यादा लोगों ने प्रभु को ग्रहण किया है। 2022 వరకు ఇప్పటి వరకు జరిగినటువంటి సేవలో దేవాది దేవుని మహాకృప చొప్పున 15,000 మందికి పైచిలుక దేవాది దేవుణ్ణి అంగీకరించారు. ये लोग क्रिश्चियन नहीं हैं, వీళ్ళందరూ క్రైస్తవులు కాదు, परंतु 37 कास्ट ऑफ पीपल, ट्राइब्स में से लोग आए हुए हैं। కానీ 37 వేరు జాతుల్లో నుంచి కులాల్లో నుంచి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి ప్రజలు వీరంతా. इस सेवा में 100 से ज्यादा पास्टर्स लोगों को ऑर्डिनेशन दिया गया। మా సేవలో 100 మందికి పైచిలుక మేము దైవజనులుగా అభిషేకాన్ని ఇచ్చాము. एक दिन वो पापी थे, ఒక రోజు వారు పాపులై ఉండగా फिर विश्वासी बन गए, ఆ తరువాత విశ్వాసులుగా फिर మారారు. हाउस चर्च लीडर बन गए, ఆ తరువాత సంఘాలు నడిపించడానికి గృహాల్లో జరిగేటువంటి ఆరాధనలు నడిపించారు. प्रमोट किया, वे पास्टर का ऑर्डिनेशन दिया, ఆ తరువాత వారి యొక్క నమ్మకత్వాన్ని బట్టి దైవజనులుగా फिर वो అభిషేకించారు. सीनियर पास्टर बन गए। ఆ తరువాత సంఘాన్ని నడిపించే సీనియర్ సైనికులుగా उनमें నడిచారు. से कई अब प्रमोटेड बिशप्स के रूप में भी काम करते हैं। ఇప్పటి వరకు ఉన్నటువంటి సేవకుల్లో చాలా మంది బిషప్లుగా కూడా మారిపోయారు. परमेश्वर ने इस संस्थान को ECIC एपिस्कोपल चर्च इन इंडिया काउंसिल के नाम से सेंट्रल गवर्नमेंट में रजिस्टर करने का अनुग्रह दिया। కేంద్ర ప్రభుత్వంలో ఎపిస్కోపల్ చర్చ్ పేరుతో మా యొక్క సంఘాన్ని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా కృప చూపించారు దేవుడు. इस सेवा के द्वारा करीबन 70
17 प्रांतों में नई कलीसियाएं जो अन्य जाति में से आती हैं वो स्थापित की गई हैं। ఈ పరిచర్య ద్వారా దాదాపుగా 17 వేరు ప్రాంతాల్లో సంఘాలు స్థాపించడం జరిగింది. इसमें एक भी क्रिश्चियंस नहीं है। వీళ్ళలో ఎవరు కూడా ఒక్కరు కూడా క్రైస్తవులు కాదు. 27 जाति के पास्टर्स हमारे साथ में सेवा करते हैं। 27 వేరు జాతుల్లో నుంచి వచ్చినటువంటి వారు మాతో పాటు దైవజనులుగా ఈ రోజు నడుస్తూ ఉన్నారు. मुस्लिम पास्टर, जैनी पास्टर और सरदार पास्टर, पंडित पास्टर, every kinds of pastors we have. ముస్లింల్లో నుంచి, జైనుల్లో నుంచి, సిక్కుల్లో నుంచి అనేకమైనటువంటి వేరు జాతుల్లో నుంచి దైవజనులు మాతో పాటు నడుస్తూ ఉన్నారు. ये एक संस्था नहीं है, ఇది ఒక సంస్థ కాదు, परंतु ये एक आंदोलन है. इट्स वन काइंड ऑफ मूवमेंट, अपोस्टोलिक मूवमेंट. కానీ మేము చేస్తున్నది దేవుని పక్షాన అపోస్తలుల యొక్క ఒక మూవ్మెంట్. संपूर्ण भारत में जागृति फैलाने के लिए परमेश्वर इसको अपोस्टोलिक एनॉइंटिंग के द्वारा आशीषित किया है. ఈ సంపూర్ణ భారతదేశంలో ఒక రగిలించేటువంటి ఉజ్జీవాన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఆ దేవుడు ఈ పరిచర్యను మాకు అప్పగించారు. हमारा एक YouTube चैनल भी है, మాకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, जागृति टीवी, జాగృతి టీవీ అనే పేరుతో. आमोस सिंह मिनिस्ट्रीज, ఆమోస్ సింగ్ మినిస్ట్రీస్ అనే जिसमें करीबन 1500 एपिसोड्स अब तक डाले जा चुके हैं. ఇప్పటి వరకు కూడా 2500కు పైచిలుకు ఎపిసోడ్స్ ఆ యొక్క యూట్యూబ్ టీవీలో మేము వేయడం జరిగింది. संपूर्ण धरती में लोग इस टीवी के द्वारा आशीष प्राप्त कर रहे हैं. ఈ భూగోళంలో ఉన్నటువంటి ప్రతి చోట నుంచి ఈ యొక్క వీడియోస్ చూసి ఆత్మీయంగా బలపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. परमेश्वर को इन बातों के द्वारा महिमा मिले. ఈ మాటలన్నిటిని బట్టి కేవలం మన యేసయ్యకే మహిమ కలుగును గాక. आइए हम प्रार्थना करें. రండి ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని తలలు వంచండి. स्वर्गीय प्रेमी पिता, हम आपको धन्यवाद देते हैं. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. आज रात स्वर्ग यीशु नासरी के नाम में खुल जाए. ఈ రోజు నా ప్రభువా యేసు క్రీస్తు ప్రభుల వారి శక్తి కలిగిన నామములో పరలోకము తెరవబడును గాక. आपके पवित्र स्वर्गदूत इस धरती पर आकर इस मैदान को अपने पंखों से ढांकने पाए. నీ పరిశుద్ధ దేవదూతలు ఈ భూమిపైకి దిగి వచ్చి ఈ ఆంగణాన్ని, ఈ యొక్క ప్రాంగణాన్ని తన రెక్కల చేత కప్పుదురుగాక. आपके मुख का तेजस्वी प्रकाश हम सबके ऊपर फैलने నీ दीजिए. ముఖ ప్రకాశత మా ఒక్క ప్రతి ఒక్కరి పైన ప్రకాశించబడును గాక. अपने दास की बुद्धि को अपने नियंत्रण में ले लीजिए. ప్రభువా నీ దైవజన్ యొక్క బుద్ధి జ్ఞానాన్ని నీ చేతికి అప్పగించుకుంటూ न ఉన్నాను. बल से, न बुद्धि से, न ज्ञान से, वरन आपके अभिषेक के द्वारा सब कुछ होने पाए. బలము చేత కాదు, జ్ఞానము చేత కాదు, బుద్ధి చేత కాదు, కేవలము నీ ఆత్మ చేతే సమస్తము ఇక్కడ జరుగును గాక. प्रभु हम सबसे बातचीत कीजिएगा. ప్రభువా మీరు మా ప్రతి ఒక్కరితో మాట్లాడండి. यीशु नासरी के नाम से मांगते యేసు हैं. పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. Amen. ఆమేన్. Amen. Praise the Lord. तो सब कुछ को लो करके हमारे साथ, right? Okay. Book of Isaiah, chapter 60. యెషయా గ్రంథము 60వ అధ్యాయములో నుంచి కొన్ని మాటలు ఈ రోజు ధ్యానించుకుందాం. और उसके पहले पद में लिखा है, उठ प्रकाशमान हो क्योंकि तेरा प्रकाश आ गया है. అందులో మొదటి వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. यहोवा का तेज तेरे ऊपर उदय हुआ है. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. और देख पृथ्वी पर तो अंधियारा और राज्य के लोगों पर घोर अंधकार छाया हुआ है. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనులను కమ్ముచున్నది. परंतु तेरे ऊपर यहोवा उदय होगा. యెహోవా మీ మీద ఉదయించుచున్నాడు. परंतु तेरे ऊपर यहोवा उदय होगा యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. और उसका तेज तुझ पर प्रकट होगा. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. और अन्य जातियां तेरे पास प्रकाश के लिए आएंगी. జనులు నీ వెలుగునకు వచ్చెదరు. अन्य जातियां प्रकाश के लिए तेरे पास आएंगी. జనులు నీ వెలుగునకు వచ్చెదరు. और राजा तेरे आरोहण के प्रताप की ओर आएंगे. రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు.
धरती के हर एक वे लोग हैं जो प्रभु परमेश्वर के लिए अपने आत्मिक आंखें खोल के रखे हुए हैं, वे कहीं ना कहीं अंत के दिनों की जागृति की उम्मीद लगाए बैठे हुए हैं। దేవుని యొక్క ప్రజలు ఈ అంతిమ దినాలలో తమ యొక్క ఆత్మీయ కన్నులు తెరచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఈ అంతిమ దినాలలో, ఈ ఆఖరి కడవరి దినాల్లో ఆయన ఉజ్జీవం మన మధ్య రగలాలని. Everybody is expecting the end time revival. ప్రతి ఒక్కరూ ఈ కడవరి దినాల ఉజ్జీవం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. तो वास्तव में जो रिवाइवल है या जागृति है वो क्या है? అయితే వాస్తవానికి ఉజ్జీవము అంటే ఏంటో ఈ రోజు తెలుసుకుందాం. जागृति का मतलब क्या होता है? ఉజ్జీవము అంటే ఏంటి? जागृति का मतलब यीशु मसीह के मानने वालों की भीड़ नहीं है. ఉజ్జీవము అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి నమ్ముకున్నటువంటి ఒక పెద్ద సమూహము కాదు, परंतु परमेश्वर की आत्मा की सहायता से एक व्यक्ति जब परमेश्वर की आज्ञा का पालन करके परमेश्वर के स्वभाव को अपने जीवन में अपना लिया तो यही जागृति होती है. కానీ ఉజ్జీవము అంటే దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఆయన ఆజ్ఞల మార్గములో నడుచుకుంటూ తమ జీవితాల్లో యెహోవా దేవుని యొక్క మహిమను కలిగి ఉండడమే నిజమైన ఉజ్జీవం. जहां एक व्यक्ति के अंदर ईश्वर का स्वभाव दिखाई देने लगता है. ఎప్పుడైతే ఒక మనిషిలో దేవుని యొక్క స్వభావం కనబడుతుందో అదే ఉజ్జీవం. वह परमेश्वर की तरह देखता है. ఎప్పుడైతే దేవుని స్వభావం వానిలో ఉంటుందో దేవుని లాగా చూడడం మొదలు वो పెడతారు, परमेश्वर की तरह बोलने लगता है. దేవుని లాగా మాట్లాడడం మొదలు పెడతారు, उसके सोच परमेश्वर के सोच से मिलने लगते हैं. దేవుని లాగా ఆలోచించడం మొదలు పెడతారు. वो ऐसे चलता है, ऐसे काम करता है जैसे मानो परमेश्वर धरती पर काम कर रहे हैं. ఒకవేళ అటువంటి వ్యక్తి గనుక ఏదైనా పని చేస్తూ ఉంటే మనకు అనిపిస్తుంది దేవుడే దిగి వచ్చి పని చేస్తున్నాడా అన్నట్లు అనిపిస్తుంది. वहां पहुंच जाना ही जागृति है. అటువంటి స్థానాన్ని, అటువంటి స్వభావాన్ని కలిగి ఉండడమే నిజమైన ఉజ్జీవం. यही है जागृति. ఇదే ఉజ్జీవం అంటే. बहुत से लोग प्रभु के पीछे चल रहे हैं. దేవుని వెనుక ఎంతో మంది నడుస్తూ ఉన్నారు. The millions of people believe in Christ and they follow him. లక్షల మంది, కోట్ల మంది దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. परंतु उनके जीवन में किसी प्रकार का कोई भी परिवर्तन दिखाई नहीं देता है. కానీ వారి జీవితాలలో ఎటువంటి మార్పు అనేది కనిపించడం లేదు. यही समस्या आज मसीह समुदाय और विश्वासी जगत में पाया जाता है. ఇదే క్రైస్తవ జీవితాల్లో ఉన్నటువంటి గొప్ప మచ్చ. इसके लिए हमें क्या करना चाहिएगा? దీని కోసం మనం ఏం చేయాలి? बाइबल इसके बारे में क्या कहती है? బైబిల్ ఈ మాట గురించి ఏం చెప్తుంది మనకు? अब हम अपने विषय को प्रारंभ करना चाहेंगे. ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని లోతుగా చూద్దాం. 2 Timothy chapter 1 and verse 10. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము. 2 Timothy chapter 1 and verse 10. రెండవ అధ్యాయము 10వ వాక్యము. రెండవ తిమోతి రెండవ అధ్యాయము 10వ వాక్యము. सब अपनी बाइबल जिनके पास है वो खोल करके देख सकते हैं. బైబిల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తెరచి వాక్యాన్ని చూడవలసిందిగా మనం यहाँ पर చేస్తున్నాం. ऐसे लिखा है, पर अब हमारे उद्धारकर्ता मसीह यीशु के प्रकट होने से प्रकाश हुआ, जिसने मृत्यु का नाश किया और जीवन और अमरता को उस सुसमाचार के द्वारा प्रकाशमान कर दिया. రెండవ తిమోతిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియును అయిన తన కృపని బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. 10th verse, right? Yes. Okay. अब हमारे उद्धारकर्ता मसीह यीशु के प्रकट होने से प्रकाश हुआ. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడింది. ఈ విషయం प्रकट होना, బయలుపరచబడుట.
प्रकट होना और पैदा होने में अंतर होता है। బయలుపరచబడుట అనేది పుట్టుట అనే విషయానికి వేరుగా ఉంటుంది. पैदा वो होता है जो अब तक अस्तित्व में नहीं था, ఎవరైతే ఇప్పటి వరకు లేరో వారు జన్మిస్తారు. परंतु प्रकट वो होता है जो था परंतु छुपा हुआ था, अब सामने आ गया तो उसको प्रकट होना कहते हैं। కానీ ఎవరైతే అస్తిత్వములో లేరో వారు దాగి ఉంచబడి ఎప్పుడైతే బయటకు వస్తారో దానిని బయలుపరచబడుట అని అంటారు. यहां पर उद्धारकर्ता मसीह यीशु के प्रकट होने से लिखा है। ఇక్కడ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని బయలుపరచబడుట అనే విషయాన్ని గురించి రాయబడి ఉంది. यहां क्रिस्तु पहले है और यीशु बाद में है। हिंदी में पता नहीं आपके बारे में। यस ఇక్కడ బైబిల్లో మనం చూసుకున్నట్లయితే క్రీస్తు అనే మాట ముందు రాయబడి ఉంది, ఆ తరువాత యేసు అనే మాట రాయబడి ఉంది. ख्रिस्ट यीशु క్రీస్తు యేసు दो शब्द हैं। ఇవి రెండు మాటలు. एक पद और हम पढ़ेंगे, ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుందాం. इसको बंद मत कीजिएगा, हम फिर वापस आ जाएंगे। దీన్ని మూసివేయద్దు, తిరిగి మరలా అదే వాక్యాన్ని చదువుకోబోతూ ఉన్నాం. Book of Colossians chapter 3 and verse 1 onwards. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వాక్యము నుంచి చదువుకుందాం. यहां लिखा है Book of Colossians chapter 3 and verse 1, सो जब तुम मसीह के साथ जिलाए गए तो स्वर्गीय वस्तुओं की खोज में रहो जहां मसीह वर्तमान है। కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము chapter 3 and verse 1. 3వ అధ్యాయము మొదటి వాక్యము నుంచి చదువుతూ ఉన్నాను. మీరు Chapter 3, yes. 3 verse 1. Okay. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. Yes. और 4 तक पढ़ लीजिएगा. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షబడుదురు. राइट, यहां चौथे पद में लिखा है मसीह द क्राइस्ट. ఇక్కడ यस, 4వ వాక్యములో రాయబడి ఉన్నటువంటి మాట క్రీస్తు. जो मसीह जो हमारा जीवन है, క్రీస్తు మన జీవితాల్లో ఉన్నటువంటి వాడు. द क्राइस्ट इज द लाइफ. క్రీస్తే జీవమై ఉన్నవాడు. यीशु एक व्यक्ति है. యేసు అనేటువంటి వారు ఒక వ్యక్తి. हेलो, प्रेज द गट्टिगा. लॉर्ड. గట్టిగా ఒకసారి హల్లెలూయా. जब हम कहें हेलो तो आपने बोलना है यस. जिसने जवाब दिया वो जाग रहा है और जवाब नहीं दिया तो सो गया या कोमा में चला गया. ఎప్పుడైతే మేము హలో అంటామో మీరు ఎస్ అని చెప్పాలా. ఎవరైతే ఎస్ అని చెప్పలేదో వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోయారని అర్థం. हेलो बोलने से आपको जगाने का तरीका है, जरूर कोई इधर उधर देख रहा है. హలో అని ఎందుకు అంటున్నామంటే మీరు నిద్రపోతున్నట్లయితే గనుక మీరు లేస్తారని. हेलो आपको जगाने के लिए है. హలో అనేటువంటి మాట మిమ్మల్ని లేపడానికే. हालेलुया परमेश्वर की स्तुति करने के लिए. హల్లెలూయా అనే మాట ఏమో దేవునికి మహింపరచడానికి. वो यहाँ है, आप सो जाइए तो प्रॉब्लम हो जाएगा. ఆయన ఇక్కడ ఉన్నారు, మీరు నిద్రపోతే ప్రాబ్లం అయిపోతుంది. वो यदि जाग रहा है तो आपको भी जागना पड़ेगा. ఆయన లేచి ఉన్నట్లయితే మీరు కూడా లేచి ఉండడం చాలా అవసరం. यदि वो हमें देख रहा है तो हमें भी उसे देखना होगा. ఆయన మనల్ని చూస్తున్నట్లయితే మనం కూడా ఆయన వైపు చూడడం చాలా అవసరం. सो आज हम प्रैक्टिस करेंगे. కనుక ఈ రోజు మనం చిన్న అభ్యాసం చేద్దాం. हेलो, बिल्कुल राइट, आप समझ गए होंगे. जब मसीह जो हमारा जीवन है, యేసు మన జీవితంలో జీవమై ఉన్నాడు. यीशु नहीं, क्रिस्तु. క్రీస్తు మన జీవితంలో జీవమై ఉన్నాడు. Jesus is the person, but the Christ is a divine personality. యేసు ఒక వ్యక్తి, కానీ క్రీస్తు ఆయన దేవుని యొక్క వ్యక్తిత్వం. Again,
యేసు అనేటువంటి ఆయన ఒక వ్యక్తి, కానీ క్రీస్తు దేవుని యొక్క వ్యక్తిత్వము. आप सब लोग एक बार ऐसा ही बोलिएगा. అందరూ కూడా ఒకసారి ఇదే మాటను చెప్దాం. యేసు ఒక వ్యక్తి, క్రీస్తు దేవుని యొక్క వ్యక్తిత్వము. यीशु पैदा हुआ, యేసు ప్రభుల వారు జన్మించారు. యేసు ప్రభుల వారు జన్మించారు. परंतु मसीहा यीशु में प्रकट हुआ. కానీ క్రీస్తు బయలుపరచబడ్డారు యేసు క్రీస్తునందు. హల్లెలూయా, నాతో పాటు. కానీ క్రీస్తు యేసునందు బయలుపరచబడెను. हालेलुया. ये मसीह हमारी जरूरत है, जिसको प्रकट करने के लिए यीशु को पैदा होना पड़ा. క్రీస్తు మనకి ఎంతగానో అవసరము. ఆ క్రీస్తు బయలుపరచబడడానికే యేసు అనేటువంటి వ్యక్తి ఈ యొక్క భూమిలోనికి దిగి వచ్చారు. यदि ख्रिस्तु की जरूरत नहीं होती तो यीशु को पैदा होने का कोई काम नहीं था. ఒకవేళ క్రీస్తు అనేటువంటి అవసరం మన జీవితాలకు లేకపోయినట్లయితే యేసు ప్రభుల వారు జన్మించాల్సినటువంటి అవసరమే లేదు. यीशु पैदा इसलिए हुए थे जिससे कि वे अपने जीवन में ख्रिस्तु को, क्राइस्ट को रिवील कर सकें, प्रकट कर सकें, दिखा सकें. యేసు ప్రభుల వారు ఈ భూమిలోనికి ఎందుకైతే జన్మించారో తెలుసా? ఆ క్రీస్తు అనేటువంటి దేవుని స్వభావాన్ని యేసు అనేటువంటి ఒక వ్యక్తిలో బయలుపరచడానికే. मसीह जो परमेश्वर का स्वभाव है, క్రీస్తు దేవుని స్వభావము, वो हमारा जीवन है. అది మన జీవము. यीशु कहते हैं मैं तुम्हें जीवन देने आया हूं. యేసు అంటారు నేను మీకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. तो मैं तुम्हें जीवन कैसे दूंगा? అయితే నేను మీకు జీవాన్ని ఎలా ఇవ్వగలుగుతాను? मेरे अंदर जब मसीहा है, वो तुम्हारे पास जब आएगा तब तुमको जीवन मिल जाएगा. నాలో ఉన్న క్రీస్తు ఎప్పుడైతే మీ వద్దకు వస్తాడో అప్పుడు మీలో కూడా జీవము అనేది వస్తుంది. जब मसीह जो हमारा जीवन है प्रकट होगा, జీవమై ఉన్నటువంటి క్రీస్తు అప్పుడు మనలో కూడా బయలుపరచబడతాడు. मसीह प्रकट होने की चीज है. క్రీస్తు బయలుపరచబడవలసినటువంటి వ్యక్తిత్వం. यीशु पैदा होने की चीज है. కానీ యేసు అనేటువంటి వ్యక్తి జన్మించాల్సినటువంటి यदि వ్యక్తి. यीशु पैदा नहीं होता ఒకవేళ యేసు అనేటువంటి వ్యక్తి పుట్టకపోయినట్లయితే तो मसीह भी प्रकट नहीं होता. క్రీస్తు అనేటువంటి వ్యక్తిత్వం బయలుపరచబడకపోయి ఉండేది. मसीह का प्रकट होना हमारी जरूरत है. క్రీస్తు మన జీవితాల్లో బయలుపరచబడాలి అనేటువంటిది ఎంతైనా అవసరం. यदि आपने यीशु के अंदर मसीहा को नहीं पहचाना तो आप ईसाई धर्मानुयायी हैं. ఒకవేళ క్రైస్తవులై ఉన్నటువంటి మనము యేసునందు క్రీస్తుని మనం కనుగొనలేకపోయినట్లయితే The follower of Jesus is a one kind of religion. యేసు క్రీస్తు ప్రభుల వారిని వెంబడించడం ఒక మతముగా మారిపోతుంది. और परमेश्वर आपको रिलीजन में नहीं देखना चाहता. ఆయన మనల్ని ఒక మతానికి చెందినటువంటి వారిగా చూడాలనుకోవట్లేదు. आज हजारों लोग हैं जो यीशु की आराधना करते हैं, they follow the religion. ఎంతో మంది ఈ రోజుల్లో యేసయ్యను ఆరాధిస్తారు కానీ మతాన్ని అనుకరిస్తారు. और रिलीजन किसी का जीवन नहीं बदल सकता है. కానీ మతము అనేది ఒకటి జీవితాన్ని మార్చలేదు. वो कोई एक नया धर्म बनाने नहीं आया है. యేసు ఒక నూతనమైనటువంటి మతాన్ని స్థాపించడానికి ఈ లోకానికి రాలేదు. परंतु वो अपने अंदर से मसीहा को, द नेचर ऑफ गॉड, द डिवाइन प्लान ऑफ गॉड, द power of God wants to reveal through his five physical senses. కానీ దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మాటల్ని మన జీవితాల్లో బయలుపరచడానికై యేసయ్య ఈ లోకాన్ని జన్మించారు. यही है प्रगटीकरण. ఇదే ప్రత్యక్షత, ఇదే బయలుపరచబడుట. और जब मसीह प्रकट होगा, ఎప్పుడైతే క్రీస్తు బయలుపరచబడతాడో तुम भी मैं और आप जितने लोगों के ऊपर मसीहा रिवील हो गए हैं, प्रकट हो गए हैं, उनके ऊपर परमेश्वर की महिमा प्रकट हो जाएगी. నాలో నీలో ఇక్కడ ఉన్నటువంటి వారి ఎందరిలోనో క్రీస్తు బయలుపరచబడినట్లయితే దేవుని యొక్క స్వభావము బయలుపరచబడుతుంది.
जिस दिन मसीहा प्रकट हो जाएगा उस दिन संसार और संसार की आवश्यकताएं और संसार से आने वाली हर एक अंधकार की शक्तियों का प्रभाव आपके जीवन से समाप्त हो जाएगा। ఏ రోజైతే క్రీస్తు మనలో బయలుపరచబడతాడో ఆ రోజే ఈ లోకపు శక్తి కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మాయాజాలాలు కానీ మన మీద ఎలాంటి అధికారాన్ని కలిగి ఉండలేవు। आज कितने यीशु मसीह को मानने वाले हैं जिनकी फैमिली में ब्रोकननेस है, फैमिली डिस्टर्बेंसेस हैं। ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఎంతమంది క్రైస్తవుల్లో కుటుంబాలు విరిగిపోవట్లేదు, కుటుంబాల్లో సమస్యలు లేవు। पति और पत्नी के बीच में बैर पाया जाता है, భార్య భర్తల మధ్య ఎంతో విరోధము అనేది దాగి ఉంటుంది। उनके विचार आपस में नहीं मिलते हैं, వారి యొక్క ఆలోచనలు కలవనే కలవు। वे रहते जरूर एक घर में ఒకే हैं ఇంట్లో ఉంటారు, परंतु एक दूसरे से ठीक से बात नहीं करते हैं। కానీ ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకోలేరు। पत्नी का सबसे बड़ा दुश्मन पति और पति का सबसे बड़ा दुश्मन पत्नी। భార్య యొక్క పెద్ద శత్రువు ఎవరు అంటే భర్తగా ఉంటాడు, భర్త శత్రువు ఎవరు అంటే భార్యగా చూపిస్తాడు। कितने ऐसे पति लोग हैं, पुरुष लोग हैं जो जितनी भी बहनें हैं ना धरती में सबको देख के हाय, परंतु जैसे पत्नी आती हो तो दिमाग खराब हो जाता है। ఎంతో మంది మగవాళ్ళు చాలా మంది సహోదరులను చూసి అబ్బా ఈ సహోదరి ఎంత చక్కగా ఉంది, ఎంత మంచిది అంటాడు, కానీ తన భార్య రాగానే అయ్యో బాబోయ్ అంటాడు। पत्नी लोग भी, स्त्री लोग भी सबको हाय ब्रदर, हाय सिस्टर, हाय अंकल, हाय बाय 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 बाय, जैसे ही पति आया दिमाग खराब। స్త్రీలు కూడా అయ్యో అంకుల్ హాయ్, తమ్ముడు హాయ్, అన్నయ్య హాయ్ అని అందరినీ చక్కగా పలకరిస్తారు, కానీ ఎప్పుడైతే భర్త వస్తాడో అరే యార్ దిమాగ్ ఖరాబ్ అంటారు। हाँ, कितने जवान बेटे और बेटियां हैं अपनी कॉलोनी में, जितने लोग रहते हैं हाय अंकल, हाय आंटी, हाय अंकल, हाय दीदी, हाय बाबा, परंतु जैसे पापा आए, डैड आया, दिमाग खराब। ఎంతో మంది యవన సహోదరులు కూడా ఆ కాలనీలో ఆ రోడ్లో ఉన్నటువంటి అన్నయ్యల్ని, తమ్ముళ్ళని, అక్కల్ని, చెల్లెల్ని ఎంతో మందిని చక్కగా ప్రేమగా పలకరిస్తారు, ఎప్పుడైతే నాన్న వస్తాడో దిమాగ్ ఖరాబ్ అంటారు। आज 90% यूथ, युवक, युवती, जवान बेटे और बेटी अपने मामा और पापा को सबसे बड़ा दुश्मन समझ रहे हैं। ఈ రోజుల్లో యవనస్తుల్లో నుంచి ఎంతో మంది యువకులు, యువతీలు తమ జీవితాల్లో పెద్ద శత్రువులుగా చూస్తుంది ఎవరిని అంటే 90% మంది తన తండ్రినో, తన అన్ననో, తన మామనో తన శత్రువుగా చూపిస్తున్నారు। हमारे गले में सोने की चैन है और क्रूज भी लटका हुआ है। మన మెడల్లో యేసుక్రీస్తు ప్రభుల వారి సిలువని బంగారంతో చేయించుకుని వేసుకుంటాం, परंतु पापा से नहीं पड़ता है, కానీ మన తండ్రితో ప్రేమగా మాట్లాడలేము, मामा से भी नहीं पड़ता है। మామయ్యతో చక్కగా మాట్లాడలేము। आज फैमिली में डिस्टर्बेंसेस हैं, కుటుంబాలలో సమస్యలు, 5 परिवार के लोग एक साथ रहते हैं, 5 కుటుంబాలు కలిసి ఒక చోట ఉంటాయి, परंतु 5 टाइम में ब्रेकफास्ट टेबल में होता है। కానీ ఉదయకాలం చేసేటువంటి టిఫినే 5 సార్లు టేబుల్ మీద ఉంటుంది। कोई 7 बजे ब्रेकफास्ट करता है, कोई 7:30 बजे, कोई 8 बजे, कोई 10 बजे, कोई 11 बजे। ఒకళ్ళు 7 గంటలకి టిఫిన్ చేస్తారు, ఒకళ్ళు 8 గంటలకు, ఒకళ్ళు 9 గంటలకు, ఒకళ్ళు 10 గంటలకు, ఒకళ్ళు 11 గంటలకు नो फैमिली प्रेयर, కుటుంబ ప్రార్థనలు లేవు। कोई रात को 3 बजे सोता, कोई 12 बजे सोता, कोई 10 बजे सो जाता। రాత్రికి 3 గంటలకు ఒకళ్ళు, 12 గంటలకు ఒకళ్ళు, 2ంటికి ఒకళ్ళు, 4 గంటలకు ఒకళ్ళు और నిద్రపోతుంటారు। आपस में रोज झगड़ा होता है, कबड्डी 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 कबड्डी, डुशुम डुशुम डुशुम। కుటుంబాల్లో ఎప్పుడు చూసినా సమస్యలే, గొడవలే, కబడ్డీ 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 ఆడుతూ ఉంటారు। हमें समझ में नहीं आता ये क्रिश्चियन फैमिलीज में क्या कबड्डी चल रही है। ఇవన్నీ చూసి క్రైస్తవుల్లో ఇటువంటి కబడ్డీలు ఏంట్రా బాబు అనిపిస్తుంది నాకు। सब लोग कहते हैं स्तोत्रम स्तोत्रम, प्रेज द लॉर्ड, हालेलुया, जय जयकार, हालेलुया, प्रेज द लॉर्ड। అందరూ స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, దేవా నీకు వందనాలు అంటారు, But కానీ no peace in their heart, కుటుంబాలలో, హృదయాలలో సమాధానము లేదు, कोई आनंद नहीं है। ఎవ్వరు ఆనందంగా లేరు। ओ ब्लड प्रेशर और शुगर, हस्बैंड वाइफ दोनों चले आए हमारे अंदर। భార్య భర్తలు ఇద్దరిలో కూడా బీపీలు, షుగర్లు పెరిగిపోతూ ఉంటాయి। ब्लड प्रेशर हस्बैंड है, उसकी वाइफ का नाम है शुगर। భర్త పేరు బీపీ, భార్య పేరేమో షుగరు। परमेश्वर कहता है जिसे खुदा ने जोड़ा है कोई ना तोड़े, शैतान कहता है जिसको मैंने जोड़ा है कोई ना तोड़े।
దేవుడు అంటారు, నేను సిద్ధపరిచినటువంటి వారిని, నేను కలిపిన వారిని ఎవరు వేరుపరచకూడదు అంటారు. కానీ సాతానుడు అంటారు, నేను వేరుపరిచిన వారిని ఎవరు కలపకూడదు. क्या हो रहा है आज मसीह यीशु की भक्ति करने वालों के घर परिवार में? క్రైస్తవ కుటుంబాల్లో ఏం జరుగుతుంది ఈ దినాల్లో? आज कितने लोग डिप्रेशन में हैं? ఎంతో మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. कितनी बेटियों ने सुसाइड करने के लिए अपने मुंह से बोला ऐसे कि अरे अब तो दिमाग खराब हो गया, मर जाना चाहिए, एक बार तो हमने फिनाइल भी पी लिया था. ఎంతో మంది యవనస్తురాండ్లు అంటున్నారు, నా జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, నేను చచ్చిపోవాలనుకుంటున్నానని చెప్పి సూసైడ్ కూడా చేసుకున్నటువంటి వారు, ఫినాయిల్ తాగుతున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. एक बार तो चूहे की गोली भी खा ली थी हमने. ఎలుకల మందు కూడా ఒకసారి నేను తిన్నానంటారు ఒకడు. अरे जिससे चूहा नहीं मरता तुम 2.5 क्विंटल के मरोगे. ఈ ఎలుకల మందు తిని ఎలుకలే చావట్లేదు, 150 కేజీలను నువ్వు जहर में भी तो చస్తావు. मिलावट है, कहां से मरने वाले हो? విషములో కూడా కల్తీ జరిగిపోతుంది, నువ్వు ఎక్కడ చస్తావురా? Why the society is in the Christianity? ఎందుకు ఈ క్రైస్తవ జీవితాల్లో ఇటువంటి విషపూరితమైనటువంటి आज ఆలోచనలు వచ్చాయి? 80% क्रिश्चियंस यीशु मसीह की भक्ति करने वाले डिप्रेशन में हैं और उनके अंदर में शांति नहीं है. యేసయ్యను భక్తి శ్రద్ధలతో ఆరాధించేవారు క్రైస్తవ కుటుంబాల్లో ఎంతో మంది జీవితాల్లో 80%కు పైగా సమాధానము లేదు వారి కుటుంబాల్లో. क्या करेंगे चर्च जाकर के? डिप्रेशन तो वहां पर भी है. చర్చిలోకి వెళ్ళి ఏం చేయగలుగుతాం? అక్కడ కూడా డిప్రెషన్ ఉంది. डिप्रेशन, ऑपरेशन एंड सेपरेशन. డిప్రెషన్ వస్తుంది, ఆపరేషన్ జరుగుతుంది, ఆఖరికి సపరేషన్ వచ్చేస్తుంది. हालेलुया. दिस इज द प्रॉब्लम. ఇదే సమస్య. ये सब कहां से आ गया? ఈ సమస్యలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? यह है अंधकार. ఇది కాదా చీకటి? यह है अंधकार की शक्तियां. ఇది కాదా చీకటి శక్తి? It's a kingdom of devil is hovering over the Christianity. ఇదే చీకటి శక్తులు ఈ యొక్క క్రైస్తవ జీవితాల పైన యుద్ధం చేస్తున్నాయి. आज यीशु के मानने वाले हैं, ఈ రోజు యేసయ్యని ఆరాధించేవారే, यीशु की बाइबल पढ़ने वाले हैं, యేసయ్య పుస్తకాన్ని చదివేవారే, यीशु के मंदिर में जाने वाले लोग हैं, ఆయన సంఘంలో చేర్చబడినటువంటి వారే. परंतु आज उनके जीवन के अंदर में एम्प्टीनेस है, खालीपन है. కానీ వారి జీవితాల్లో ఈ రోజు చూస్తే ఖాళీగా ఉంటుంది వారి హృదయాల్లో. There is no peace in their heart and mind. హృదయాల్లో మైండ్ లో నెమ్మది లేదు. डिप्रेशन में पड़े हुए हैं लोग. డిప్రెషన్ లో మునిగిపోతూ ఉన్నారు. हम जब बाहर जाते हैं, మనం ఎప్పుడైతే బయటికి వెళ్తామో हमारे फेस में से डेकोरेशन बहुत अच्छा दिखाई देता है. మన ఫేస్ మీద డెకరేషన్ చాలా బాగా కనపడుతుంది. हम सबको बोलते हैं हाय प्रेज द लॉर्ड वंडरफुल, చక్కగా నవ్వుతా ప్రైజ్ లార్డ్ చాలా బాగుంది అంటూ ఉంటాం. परंतु जैसे ही हम घर जाते हैं, కానీ ఎప్పుడైతే మనం ఇంట్లోకి వెళ్ళిపోతామో डिप्रेशन शुरू हो जाता है. ఇంట్లోకి వెళుతూనే మన హృదయాల్లో డిప్రెషన్. बच्चे हमारी बात नहीं मानते हैं, మన పిల్లలు మన మాట వినరు, पत्नी हमारी बात नहीं सुनती है, భార్య మాట వినదు, पति से हमको टेंशन है, భర్త నుంచి మనకి ఎలాంటి సహాయం ఉండదు. डॉटर इन लॉ, मदर इन लॉ, फाइटिंग बाइटिंग इज गोइंग ऑन. కోడలికి అత్త గురించి మాట్లాడాలంటే ఇక మాటలే సరిపోవు. ये डॉटर इन लॉ, मदर इन लॉ तो कबड्डी खेलते रहते हैं. కోడలు అత్తల గురించి చెప్పాలంటే వీళ్ళిద్దరూ ఎప్పుడూ కబడ్డీ ఆడుతూనే ఉంటారు. सोने की चेन में क्रूस भी लटका है. బంగారపు చైన్ లో మాత్రం క్రాస్ అనేది ఉంటుంది, క్రాస్ ఉంటుంది, సిలువ. ढिशुम 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 ढिशुम. ఆ సిలువను వేసుకునే డిష్యూమ్ డిష్యూమ్ చేస్తుంటారు. हमें समझ में नहीं आता मसीह कहाँ है. ఇదంతా చూస్తే యేసయ్య ఎక్కడున్నాడో We కనబడ్డు నాకు. follow the Christian religion. వారంతా క్రైస్తవాన్ని మతాన్ని ఆచరిస్తూ We ఉన్నారు. worship the Lord Jesus. మనమంతా యేసయ్యను ఆరాధించు వారము. But we are bypassing the Messiah, bypassing the anointing, bypassing the Christ who can transform your life. కానీ మన జీవితాలను మార్చగలిగినటువంటి అభిషేకాన్ని, క్రీస్తుని మనం దాటిపోతూ ఉన్నాం. और यही हमारे लिए सबसे बड़ी समस्या बनी हुई है. ఇదే క్రైస్తవ జీవితాల్లో గొప్ప సమస్యగా మారిపోయింది. हम फिर से अपने विषय में आ जाएंगे. మరలా మన యొక్క విషయంలోనికి వెళ్ళిపోదాం. 2 तिमोथी का 1:10 में తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ అధ్యాయం 10వ వాక్యం. अब हमारे उद्धारकर्ता मसीह यीशु के प्रकट होने से प्रकाश हुआ है. మన రక్షకుడైన యేసు ప్రభుల వారు క్రీస్తుగా బయలుపరచబడ్డారు. मसीह एक प्रकाश है. క్రీస్తు ఒక ప్రత్యక్షత. हेलो,
मसीह एक प्रकाश है, క్రీస్తు ప్రత్యక్షత, स्पिरिचुअल ब्राइटनेस और द लाइट है, ఆత్మీయమైనటువంటి వెలుగు. उससे प्रकाश होता है. ఆయన ద్వారా ప్రకాశము మనలోనికి వస్తుంది. और जब प्रकाश आता है ఎప్పుడైతే ఆయన వెలుగు మనలోకి వస్తుందో तो अंधकार भाग जाता है. మనలో ఉన్నటువంటి చీకటి పారిపోతుంది. ये कौन सा प्रकाश है? ఇది ఎటువంటి వెలుగు? दो प्रकार के प्रकाश है. రెండు రకాల వెలుగులు ఉన్నాయి. चारों तरफ अंधेरा छाया हुआ है. నలువైపులా చీకటి కమ్మి ఉంది. इस अंधेरे को भगाने के लिए फ्लड लाइट्स एंड हेलोजेंस लगे हुए हैं. ఈ చీకటిని తరిమి కొట్టడానికి ఫ్లడ్ లైట్స్, ఎల్ఈడీలు పెట్టుకున్నాం మనం. परंतु एक और अंधेरा है కానీ మరొక చీకటి ఉంది, जो हर एक जीवन के अंदर में रहता అది है. ప్రతి ఒక్కరి జీవితంలో దాగి ఉంది. मनुष्य के 3 भाग हैं. మనిషిలో 3 భాగాలు ఉన్నాయి. यदि आप पहला थिस्सलुनीकियों 5:23 में पढ़ें మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మీరు तो చదివినట్లయితే वहां बाइबल में लिखा हुआ है అక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, मनुष्य की आत्मा మనిషి యొక్క ఆత్మ, और प्राण మనస్సు और शरीर మరియు శరీరము प्रभु यीशु मसीह के आने तक ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చునంత వరకు पूरे पूरे పరిపూర్ణముగా निर्दोष నిర్దోషముగా और पवित्र बने रहें. పరిశుద్ధముగా ఉండవలెను. हम 2 दुनिया से मिलकर के बने हुए लोग हैं. మనము రెండు రకాల జీవితాలను కలిగినటువంటి వారం. एक हम शरीर हैं ఒకటి మనము శరీరముగా और ఉన్నాము. इस शरीर को जिंदा करने के जीवित रखने के लिए आत्मा है. ఈ శరీరాన్ని బ్రతికించి ఉంచడానికి, జీవముతో నింపి ఉంచడానికి ఆత్మ ఉన్నది. शरीर और आत्मा का संगम बोले तो मानव है. ఈ శరీరము ఆత్మల యొక్క కలయికే మనిషి. बंदर और हाथी के साथ में, आकाश के परिंदों के साथ में ऐसा नहीं है. ఆకాశ పక్షుల్లో కానివ్వండి, కోతుల్లో కానివ్వండి, ఏనుగుల్లో కానివ్వండి, ఇటువంటి ఆత్మ లేదు. केवल मनुष्य ही 2 दुनिया से मिलकर के बना हुआ है. కేవలము మనిషి మాత్రమే రెండు రకాల లోకాలను కలిపినటువంటి వాడు. शरीर मट्टी से बना है ఈ శరీరము మట్టితో చేయబడింది. जिसे माँ जन्म देती है. తల్లి గర్భంలో నుంచి परंतु आत्मा परमात्मा की ओर से आता है. కానీ ఆత్మ దేవుని యొద్ద నుంచి వచ్చింది. और जब परमात्मा से आत्मा आती है और इस मट्टी पर आती है, तब ये मट्टी देह में जीवित हो जाती है. దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి ఆత్మ ఎప్పుడైతే ఈ మట్టి శరీరంలోనికి వెళ్తుందో జీవాత్మగా మార్చబడతాడు. परंतु यदि आत्मा इस मट्टी को छोड़ के चला जाए, देह से निकल के बाहर चला जाए, तो ये शरीर फिर मट्टी में मिल जाता है. కానీ ఒకవేళ దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి ఆత్మ ఈ శరీరాన్ని వదిలేస్తే తిరిగి ఈ శరీరము మట్టిదై నన్ను ఉండడం వలన మట్టిలో కలిసిపోతుంది. इसलिए इन दोनों के मिलने से 3 अस्तित्व सामने आते हैं. అందువలన ఈ రెండు కలిసి ఉండడం వలన 3 రకాల అస్తిత్వాలు మన ఎదుట నిలబడతాయి. नंबर 1 बॉडी, ఒకటి శరీరము, नंबर 2 स्पिरिट, రెండు ఆత్మ. और ये बॉडी और स्पिरिट को या आत्मा को और शरीर को जोड़ने वाला प्राण जिसको सोल बोलते हैं. ఈ శరీరమును ఈ ఆత్మను కలపడానికి మధ్యలో మనస్సు అని అనేది ఉంటుంది. अब हम 3 भाग में बटे हुए हैं. మనం ఇప్పుడు 3 రకాలుగా విభజించబడి ఉన్నాం. एक तो शरीर है ఒకటి శరీరము, जिसमें बीमारियां आ जाती हैं. దేంట్లో ఈ रोगाలు ఇందులోనే వస్తాయి. ब्लड प्रेशर, शुगर, आर्थराइटिस, बैक पेन, कैंसर, टीबी और स्पॉन्डिलाइटिस वगैरह वगैरह. నడు నొప్పి, తలనొప్పి, జ్వరం, క్యాన్సర్, బీపీ, షుగర్ వంటి రోగాలు ఈ మట్టి శకలమైనటువంటి ఈ శరీరంలోనే వస్తాయి. ये भी एक अंधेरा है. ఇది కూడా ఒక విధమైనటువంటి చీకటే. Every sickness is a one kind of darkness taking place in the human's body, which is the temple of the living God. ఈ దేవుని ఆలయమైనటువంటి ఈ మట్టి శరీరంలో వచ్చేటువంటి ప్రతి రోగము చీకటి వలన సృష్టించబడింది. इसको फिजिकल डार्कनेस कह सकते हैं. దీన్నే భౌతికమైనటువంటి చీకటి అని మనం పిలవచ్చు. नंबर 2, రెండవదిగా मनुष्य का एक मन होता है మనిషికి ఒక మనస్సు ఉంటుంది, जो 5 फिजिकल सेंसेस को कंट्रोल करता है. 5 రకాల జ్ఞానేంద్రియాలు అయి ఉంటాయి. यही है वह सिर, दिमाग, ब्रेन, मन. దీన్నే మనస్సునే మనము
బ్రెయిన్ అంటూ ఉంటాం. बहुत से लोग शरीर में स्वस्थ हैं, చాలా మంది శరీరంగా స్వస్థత కలిగి ఉన్నారు. उनको कोई बीमारी नहीं है, ఎటువంటి రోగము వారి శరీరంలో सारे లేదు. जवान बेटे बेटियां बिल्कुल फ्रेश हैं, చాలా మంది యవనస్తులు యవనరాండ్రు చాలా స్వస్థత కలిగి ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. परंतु एक दूसरा अंधकार है కానీ రెండవ రకమైనటువంటి చీకటి ఇంకోటి ఉంది. जो मनुष्य के मन में पाया जाता है, అది వాని మనస్సులో దాగి ఉంటుంది. जहां निराशा आ जाती है, ఎక్కడ నిరాశ అనేది వస్తుంది, चिड़चिड़ापन आ जाता है, దాని వలన చిరాకు వస్తుంది, ब्रोकन रिलेशनशिप आ जाते దాని हैं, వలన సంబంధాలు తెగిపోతాయి. आपका दिमाग खराब हो जाता है तो आप पीटने और पीटने लगते हैं, నీ మనసు పాడైపోతే నువ్వు ఎవరో ఒకరిని కొట్టడం ప్రారంభిస్తావు. और जब मनुष्य का मन बिगड़ जाता है तो मोबाइल भी चोरी कर लेते हैं, ఎప్పుడైతే మనసు పాడైపోతుందో ఎక్కడ ఎక్కడ కనబడితే అక్కడ దొంగతనాలు ఫోన్లు फिर కూడా हम దొంగతనం बीड़ी भी చేస్తారు. पीने लगते हैं, బీడీలు త్రాగడం మొదలు फिर పెడతారు, लिकर शॉप भी चले जाते हैं, లిక్కర్ షాపుల్లోకి వెళ్ళిపోతారు. और इस तरीके से हम पत्नी को भी पीटने लगते हैं। ఇవన్నీ చేసి భార్యను కూడా వాయిస్తూ ఉంటారు. फिर जब पत्नी का दिमाग खराब हो जाता है तो बैग उठा के जाती तो दोबारा वापस नहीं आती है, ఎప్పుడైతే మరి భార్యకి మనసు పాడైపోతుందో బ్యాగ్ సర్దుకుంటది వెళ్ళిపోతది. और यदि आपने उसके साथ जबरदस्ती किया तो दहेज प्रथा में आपको जेल के अंदर डलवा देती है। ఒకవేళ నువ్వు తనతో ఏదైనా అసభ్యకరంగా చేసినట్లయితే క్రియాకరం చేసినట్లయితే నిన్ను జైల్లో కూడా ये వేయించేస్తుంది. सब मेंटल सिकनेसेस हैं, ఇవన్నీ కూడా మానసికమైనటువంటి వ్యాధులు. जहां डिप्रेशन है, ऑपरेशन है, सेपरेशन है, ఈ యొక్క డిప్రెషన్ ఆపరేషన్ సపరేషన్ అనేది, और एंगर है, क्रिटिसिज्म है, మన కోపము అనేది ఒకరిని హింసించడము అనేది, मरमरिंग है, कुड़कुड़ाना है, మర్మరింగ్ कुड़कुड़ कराने, గుసగుసలు ఆడుకోవడం అనేది, गुसगुसनारो, राइट, कुड़कुड़ाना, हालेलुया। ये सब प्रॉब्लम है। बोलो ना, जिसको गुस्सा नहीं आता हाथ उठाइएगा। ఎవరికైతే కోపం లేదో అయ్యా నేను అసలు ఎప్పుడు కోపడిన అన్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. जिनको गुस्सा नहीं आता हाथ उठाओ। నాకు అసలు కోపమే లేదండి అన్నటువంటి సత్పురుషులు ఒకసారి చేయొద్దండి. सबको आता ना, అందరికీ కోపం వస్తుంది కదా. जिसको नहीं आता वो जरूर मंगल ग्रह में पैदा हुआ होगा। ఎవరికైతే కోపం రాదో ఖచ్చితంగా వాడు మంగళ గ్రహం మీద పుట్టి ఉండి ఉండాలి. अरे धरती में पैदा होगा, दिमाग खराब नहीं होगा तुम्हारा। మనం భూమి మీద పుట్టిన వాళ్ళం అయితే మైండ్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుందా? अरे कंप्यूटर का खराब होता है, तुम्हारा नहीं होगा क्या? కంప్యూటర్లు సైతమే పాడైపోతాయి, మన यदि బుర్రకు పాడవదా? रोबोट का भी शॉर्ट सर्किट हो गया ना तो तुमको जिसको बनाया उसका गला घोंट देता है वो। ఏ కంప్యూటర్ లో ఏదైనా ఒక వైర్ పాడైపోతే షార్ట్ సర్క్యూట్ జరిగినట్లయితే ఎవడైతే దాన్ని చేశాడో ఆడు బుర్ర ఖరాబ్ అయిపోద్ది. आपके मोबाइल का भी दिमाग खराब हो जाता है जब बहुत ज्यादा ఒక్కొక్కసారి लोड हो जाता है। నీ చేతిలో ఉన్నటువంటి ఫోన్ కూడా మైండ్ పాడైపోతా ఉంటది. उसमें वो हैंग भी हो जाता है और वायरस भी आ जाता है। ఎప్పుడైతే మైండ్ పాడైపోద్దో ఫోన్ ది హ్యాంగ్ అయిపోద్ది, వైరస్ తో నింపబడిపోతుంది. अरे तुम्हारे मोबाइल में वायरस आ जाता, तुम्हारे दिमाग में वायरस नहीं आता क्या? నీ ఫోన్ లో వైరస్ వస్తుంది, మరి నీ బుర్రలోకి వైరస్ రాదా? There's a second darkness in the human's mind. ఇదే రెండవ రకమైనటువంటి చీకటి మన మనస్సుల మీద ప్రభావం చూపిస్తుంది. कितने लोग टेंशन में रहते हैं, ఎంతో మంది టెన్షన్ లో ఉంటారు, कितने लोगों को गुस्सा आता है, ఎంతో మంది కోపంతో ఉంటారు, कितने लोगों का पति पत्नी के बीच में प्यार नहीं होता है, ఎంతో మంది భార్య భర్తల మధ్య ప్రేమ అనేదే ఉండదు, कितने लोग मामा पापा से झगड़ा करते रहते हैं, ఎంతో మంది తల్లిదండ్రులతో గొడవలు పడుతూ और ఉంటారు, मामा पापा लोग भी बच्चे लोगों को गाली बकते हैं। మామయ్య పెదనాన్న పెద్దమ్మలు అందరికి కూడా పిల్లలు కూడా బూతులు आज తిట్టేస్తుంటారు. कितने मामा पापा बच्चे को बोलते हैं, ऐसा बोलते हैं, ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని అలా పెంచుతున్నారు? तू तो कभी पास नहीं होगा बकरा कहीं का। అరే కుక్కుమహోడా నువ్వెప్పుడు పాస్ అవ్వవురా అని మనం పిల్లల్ని, गधा, నువ్వు పెద్ద గాడిదవరా, कुत्ता, నువ్వు పెద్ద కుక్కవరా, बिल्ली, నువ్వు పెద్ద పిల్లివిరా. जितने जानवर हैं सबका नाम अपने बच्चे के नाम में पीएचडी के रूप में रख देते ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి జంతువు పేరుని మన పిల్లోడికి ఒక పిహెచ్డి లాగా తగిలిచ్చేస్తూ ఉంటాం. यदि बेटा गधा तो आप गधा की माँ और तुम गधा के बाप। నీ పిల్లలు గాడిదలు అయితే నువ్వు గాడిద తల్లివి, గాడిద తండ్రివి. कुत्ता कहीं का है। అరే కుక్కమహోడా అంటాము. अब तुम कौन हो आप जानो।
ఆడు కుక్క మొహం అయితే ఇంక నువ్వెవరో నువ్వే ఆలోచించు. अपने मूल को बर्बाद कर रहे हो. నీ నోటిని నువ్వే పాడు ये చేసుకుంటున్నావు. दिमाग में वायरस आ गया ఈ है. బుర్రలో వైరస్ వచ్చేసింది. अरे मोबाइल में तो है ही है, हमारे भी माथे पर वायरस आ गया మన है. ఫోన్ లో వైరస్ ఉండనే ఉంది, మన బుర్రలో కూడా అది వచ్చేస్తుంది. There's a second darkness abiding in the human's mind. ఇదే రెండవ రకమైనటువంటి చీకటి మన మనస్సుల్ని పాడు చేస్తుంది. फिर एक और बीमारी है, మరొక భయంకరమైనటువంటి एक రోగం और ఉంది. अंधकार है. మరొక రకమైనటువంటి చీకటి ఉంది. वो अंधकार मृत्यु के बाद मनुष्य के जीवन में लागू होता है. ఆ మూడవ చీకటి మరణించిన తరువాత మనిషి జీవితంలో రావాల్సినటువంటి చీకటి. लाजर नाम का एक व्यक्ति था, లాజరు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. वो मसीह की खोज में लगा हुआ था. యేసయ్యను వెంబడిస్తూ ఉండేటువంటి వాడు, मसाया को मसीह की खोज में था. క్రీస్తుని వెంబడిస్తూ ఉండేటువంటి और వాడు. उसको जब मसीह मिल गए, ఎప్పుడైతే తనకు క్రీస్తు దొరికాడో तब उसका मेंटल वायरस निकल के चला गया. ఆయన బుర్రలో ఆయన మనసులో ఉన్నటువంటి వైరస్ అంతా పోయింది. फिजिकल वायरस जरूर था, శారీరకమైనటువంటి వైరస్ అయితే ఉంది, परंतु मेंटल वायरस खत्म हो गया. కానీ మానసికమైనటువంటి వైరస్ అనేది उसका పోయింది. जीवन बदल गया था. ఆయన జీవితమే अब वो మారిపోయింది. चोरी नहीं करता था, ఇక వాడు ఎప్పుడూ కూడా దొంగతనం वो చేయడు, झूठ नहीं बोलता था, అబద్ధం ఎప్పుడు చెప్పేవాడు वो కాదు, चोर और वो गलत काम नहीं करता था. ఎటువంటి వేరొక క్రియలు చేసేవాడు కాదు. उसी के साथ में एक और धनवान व्यक्ति था. అతనితో పాటే ఒక ధనవంతుడు కూడా ఉండేవాడు. उसको फिजिकल वायरस नहीं था, ఆయన శరీరంలో ఫిజికల్ గా భౌతికంగా వైరస్ లేదు, परंतु ये धनवान को मेंटल वायरस हो गया था. కానీ ధనవంతునికి మానసికమైనటువంటి వైరస్ वो ఉంది. बीड़ी भी पीता था, బీడీలు కాలుస్తూ ఉండేవాడు, वो शराब भी पीता था, మందు తాగుతా ఉండేవాడు, अपनी पत्नी को छोड़ के कई स्त्रियों के शरीर में मैला करता था. తన భార్యను విడిచిపెట్టి అనేక మంది స్త్రీలతో మైలు పడిపోయి ఉన్నాడు. वो नंबर 2 का धंधा भी करता था. రెండో నంబర్ పని చేస్తా ఉండేవాడు. हर प्रकार के पाप और अपराध उसके जीवन में थे. ప్రతి రకమైనటువంటి ప్రతి విధమైనటువంటి He- పాపము వాడి He జీవితంలో was ఉంది. healthy in his flesh, తన శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నాడు, but mental he was sick. He was living in the darkness. కానీ మానసికంగా ఆడు రోగస్తుడై అంధకారంలో పడిపోయి ఉన్నాడు. एक दिन वो धनवान, एक दिन लाजर मर गया. ఒక రోజు లాజరు గారు చనిపోయారు. देवदूतों ने उसको उठा करके इब्राहिम की गोद में बिठा दिया. దేవదూతలు దిగి వచ్చి ఆయన్ని అబ్రహాము ఒడిన చేర్చాయి. परंतु धनवान को मृत्युलोक के दूत आए और उसके स्पिरिट को और उसके सोल को जमीन की गहराई में छोड़ दिया. కానీ ఈ ధనవంతుడు చనిపోయిన తరువాత పాతాళము నుంచి కొంతమంది వచ్చి వాడి ఆత్మను పాతాళములోనికి తీసుకొని వెళ్ళిపోయారు. और वहां पर वह रो रहा है. అక్కడ ఏడుస్తున్నాడు. उसने आंख उठा के देखा. కన్నులు పైకెత్తి చూశాడు. इसका मतलब है आत्मा की आंख भी होती है, దీని అర్థం ఏంటంటే ఆత్మీయ కన్నులు కూడా ఉంటాయి. क्योंकि वहां आत्मा अकेली नहीं है, అది ఆత్మీయ కన్నులు. वरन आत्मा के साथ उसका दिमाग भी चला गया है. ఆయన ఆత్మ వెళ్ళడమే కాదు గాని ఆత్మతో పాటు ఆయన మనస్సు కూడా పోయింది. उसने आंख उठा के देखा. ఆ కన్నులు ఎత్తి పైకి చూశాడు. इब्राहिम की गोद में लाजर शांति के साथ समय गुजार रहा है. అబ్రహాము రొమ్మున లాజరు నెమ్మది కలిగిన వాడై సమాధానముగా జీవిస్తున్నాడు. उसने लाजर को पहचान लिया. లాజరును చూసి గుర్తుపట్టాడు ఈ ధనవంతుడు. इसका मतलब यदि आत्मा अधलोक में चली जाए तो भी आपका मेमोरी काम करता है. దీని అర్థం ఏంటంటే మన ఆత్మ ఒకవేళ పాతాళంలోనికి వెళ్ళిపోయినా మన బుర్ర పనిచేస్తూనే ఉంటుంది, మన యొక్క జ్ఞాపకాలు ఉంటాయి. तब धनवान ने अधलोक से पुकारा, అప్పుడు ఆ పాతాళంలో నుండి ధనవంతుడు నోరు తెరచి అరుస్తున్నాడు, इब्राहिम बाबा, అబ్రహాము తండ్రి, लाजर को भेजो. లాజరును పంపించు. अब उसको पानी में डुबो करके उंगली मेरी जीभ में एक बूंद पानी डालने के लिए परमिशन दे दो. తన చిటికిన వేళని నీటిలో ముంచి కనీసం ఒక్క బొట్టునైనా నా నోటి మీద నా నాలుక మీద వేయడానికి ఒక ఆజ్ఞ ఇవ్వు. इसका मतलब है अधलोक में जाने के बाद मुंह भी होगा जिससे तुम बोलने वाले हो. దీని అర్థం ఏంటంటే పాతాళానికి వెళ్ళిన తరువాత ఏ నోటితో అయితే నీవు మాట్లాడుతున్నావో ఆ నోరు కూడా ఉంటుంది. धनवान बोल रहा था, ధనవంతుడు మాట్లాడుతున్నాడు. वहां से अब्राहम बाबा ने बोला, అక్కడ తండ్రి అయిన అబ్రహాము మాట్లాడుతున్నాడు. हमारे और तुम्हारे बीच में एक गहरा गड्ढा है. నీకును నాకును మధ్య, మీకును మాకును మధ్య
చాలా లోతైనటువంటి ఒక यहाँ से అగాధం वहां ఉంది. कोई नहीं जा सकता ఇక్కడ నుంచి అక్కడికి ఎవరు और ना వెళ్ళలేరు. ही वहां से कोई आ सकता మరి है। అక్కడ నుంచి కూడా ఇక్కడికి ఎవరు రాలేరు. धनवान ने सुना, ధనవంతుడు ఈ మాటలు విన్నాడు. इसका मतलब अधोलोक में कान भी रहता है। దీని అర్థం ఏంటో తెలుసా? పాతాళ లోకములో మనకి చెవులు కూడా ఉంటాయి. तो दो कान हैं, రెండు రకాల చెవులు. एक कान कब्रिस्तान में गया ఒకటి ఒక వెనికిడి శక్తి, ఒక చెవి సమాధి తోటలో పాతి और పెట్టబడింది. एक कान अधोलोक में गया। ఆత్మీయ చెవులు, ఆత్మీయ వినికిడి పాతాళ లోకానికి तब చేర్చబడింది. अब्राहम की बात सुनने के बाद అబ్రహాము మాటలు విన్న తరువాత धनवान ने कहा, हे प्रभु, मेरे 5 और भाई संसार में सिगरेट पी रहे हैं। అబ్రహాము మాటలు విన్నటువంటి ధనవంతుడు అంటున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, లోకములో భూమి మీద నాకున్నటువంటి 5 అన్నదమ్ములు సిగరెట్ తాగుతున్నారు. उनको बोलो पाप करना बंद कर दें। వాళ్ళకి చెప్పు, వాళ్ళు పాపం చేయడం ఆపుచేయమని చెప్పు. परंतु धनवान को अब्राहम बाबा ने कहा, కానీ ఆ ధనవంతుడితో తండ్రి అయినటువంటి అబ్రహాం అంటున్నారు, अब धनवान ने पुकार के कहा, लाजर को जिंदा करो, ధనవంతుడు అన్నాడు, లాజర్ ని పంపించు, मेरे भाइयों के पास भेज दो లాజర్ ని తిరిగి బ్రతికించి పంపించు నా అన్నదమ్ముల దగ్గరకు. और उनको बोलना कि तेरा भाई नीचे नरक अधोलोक में डिस्को मार रहा है, పాతాళ లోకములో మీ తమ్ముడు డిస్కో చేస్తున్నాడని వెళ్ళి చెప్పమని చెప్పు. इसलिए पाप करना बंद कर दो। ఈ మాటలు విని వాళ్ళు పాపాన్ని విడిచిపెడతారు. धनवान ने अब्राहम ने कहा, అబ్రహాం అంటూ ఉన్నాడు, उनके पास शास्त्र की किताबें हैं, అక్కడికి ఎవరు వెళ్ళవలసిన అవసరం లేదు. वे पढ़ें అక్కడ ధర్మశాస్త్రము ఉంది, అది వారు చదివారు. और बदल जाए, ट्रांसफॉर्म। అది చదివి వాళ్ళ జీవితాలను వారు మార్పు मैं చెందించుకోవాలి. किसी को जिंदा नहीं कर सकता। నేను ఎవరిని బ్రతికించలేను. धनवान को अपने 5 भाई की मेमोरी याददाश्त अभी भी है। ఆ ధనవంతుడికి పాతాళ లోకములో తనతో పుట్టినటువంటి తన అన్నదమ్ముల యొక్క జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయి. मरने के बाद आप देखोगे, మరణించిన తరువాత నువ్వు చూడగలుగుతావు, सुनोगे, వినగలుగుతావు, बोलोगे, మాట్లాడగలుగుతావు, फीलिंग्स होंगी। నువ్వు స్పర్శను मैं అనుభవించగలుగుతావు. यहाँ आग में जल रहा हूँ, నేను ఇక్కడ అగ్నిలో మండుచున్నాను. आपको फीलिंग्स होगी, నీకు అనుభవము తెలుస్తుంది. गरम, ठंडा, मीठा, खट्टा, दुख, सुख, सब अनुभव मरने के बाद होगा। చలి, వేడి, పులుపు, తీపి, దుఃఖము, సుఖము అనేటువంటి ప్రతి విధమైనటువంటి అనుభవాలు అక్కడ నువ్వు చూడగలుగుతావు. मरने के बाद एपिसोड क्लोज नहीं होता है। మరణించిన తరువాత ఎపిసోడ్ ముగించబడదు. आप जब जिंदा थे तो शरीर की आंख से देख रहे थे, మనం బ్రతికి ఉన్నప్పుడు శారీరకమైనటువంటి కళ్ళతో చూస్తాము. जब मर जाओगे तो आत्मिक आंखों से दिखने लगेगा। మరణించిన తరువాత ఆత్మీయ కన్నులతో जब చూడగలుగుతాం. आप जिंदा हो तो शरीर के कान से सुनते हो, బ్రతికి ఉన్నంత కాలం శారీరకమైనటువంటి చెవులతో వింటావు. परंतु मरने के बाद आत्मा के कान सुनना शुरू कर देंगे। మరణించిన తరువాత ఆత్మీయ చెవులు వినగలుగుతాయి. आप जिंदा हो तो शरीर में अनुभव होता है, బ్రతికి ఉన్నప్పుడు శరీరములో అనుభవాలు ఉంటాయి. परंतु जब मर जाओगे तो आत्मा में सेंसेस काम करेंगे और आपको फील होगा अग्नि, ठंडा, मीठा, खट्टा, भला, बुरा, ये सब अनुभव आपकी आत्मा में होंगे, क्योंकि आपके पास आत्मिक दिमाग भी बना रहेगा। మరణించిన తరువాత కూడా నీ జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి. తీపి, పులుపు, వేడి, చలి అనేటువంటి అనేకమైనటువంటి అనుభవాలు పాతాళములో కూడా నువ్వు చూడగలుగుతావు. और इस तरीके से हम मृत्यु के बाद भी जिंदा रहेंगे। ఈ విధముగా మరణించిన తరువాత కూడా మరొక జీవితం ఉంది. परंतु मरने के बाद 2 ठिकाने हैं। మరణించిన తరువాత 2 గమ్యస్థానాలు ఉన్నాయి. या तो धनवान के साथ में कष्ट और पीड़ा में पड़े तड़पना है, ఒకటి ధనవంతుని వలె కష్టాలలో పీడలో పడిపోయి ఉండడం, या मरने के बाद लाजर के साथ इब्राहिम की गोद में स्वर्ग का सा आनंद उठाना है। లేదా లాజరు వలె అబ్రహాము రొమ్మున ఉన్నటువంటి వాని వలె స్వర్గములో చేరి పరలోక రాజ్యంలో చేరి ఆనందంగా గడపడం. यह है आत्मा का उजियाला और आत्मा का अंधियारा। ఇదే ఆత్మీయమైనటువంటి వెలుగు, ఆత్మీయమైనటువంటి చీకటి. एक तो शरीर में बीमारी है, ఒకటి శరీరములో రోగము, तो शरीर में अंधियारा है। శరీరములో చీకటి. नंबर 2 दिमाग में अंधियारा है। రెండవది మనస్సులో చీకటి. नंबर 3
आत्मा का उजियाला और अंधेरा। మూడవది ఆత్మీయ వెలుగు, ఆత్మీయ చీకటి. यदि हम लाजर के समान मर जाने के बाद इब्राहिम की गोद में गए तो आपके जीवन में उजियाला है। లాజరు వలె మరణించిన తరువాత అబ్రహాము రొమ్మున చేర్చబడినట్లయితే మన ఆత్మలో వెలుగు ఉంటుంది. और यदि धनवान के समान हम अधोलोक में आत्मा में चले गए तो ये आत्मिक अंधेरा है। కానీ ఆ ధనవంతుని వలె ఆత్మ జీవితంలో పాతాళ లోకంలో చేర్చబడినట్లయితే అక్కడ ఆత్మీయమైనటువంటి చీకటి ఉంటుంది. हालेलुया, హల్లెలూయా, प्रेज द लॉर्ड। హల్లెలూయా. आज आखिरी रात है, कान धर के सुन लीजिएगा। ఈ రోజున ఆఖరి, నా జీవితంలో ఆఖరి రాత్రి ఇదే అన్నట్లుగా నీ వినికిడిని, जहां परमेश्वर का आत्मा आपको कुछ विशेष बातें कह रहे हैं, ఇక్కడ ఆత్మ నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. हम फिर से वापस आ जाएंगे। తిరిగి మరలా అదే వాక్యం దగ్గరికి వద్దాం. 2 Timothy chapter 1 and verse 10 है। అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వాక్యం. पर अब हमारे उद्धारकर्ता मसीह के प्रकट होने से प्रकाश हुआ। క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది. जिसने मृत्यु का नाश किया। ఎవరైతే ఈ మరణాన్ని జయించాడో, हेलो, मृत्यु का नाश, మృత్యువుని జయించినవాడు. फिर से बोल, आप सब लोग बोलिएगा, मृत्यु का नाश। నాతో పాటు చెప్పండి, మృత్యువును జయించినవాడు. 3 बार बोलिएगा। 3 సార్లు చెప్దాం, మృత్యువును జయించినవాడు. मृत्यु का नाश होना चाहिएगा। మృత్యువుని జయించాల్సిన అవసరం ఉంది. तो मृत्यु क्या चीज है? మృత్యువు, మరణము అంటే ఏంటి? हेलो, मृत्यु क्या चीज है? మరణము అనగా ఏమిటి? What do you mean by the death? మరణం అంటే అసలు ఏంటి? मृत्यु 3 प्रकार की है। మరణము 3 విధాలుగా ఉంది. शारीरिक मृत्यु, శారీరకంగా మరణము, मानसिक मृत्यु, మానసికంగా మరణించడము, आत्मिक मृत्यु। ఆత్మీయముగా మరణించడము. हम 3 भाग में बटे हुए हैं। మనం 3 రకాలుగా విభజించబడి ఉన్నాం. 3 प्रकार का अंधियारा है। 3 రకాల చీకటి ఉంది. 3 प्रकार की मृत्यु है। 3 రకాల మరణం కూడా ఉంది. और तीनों प्रकार की मृत्यु से हमको स्वतंत्रता मिलना चाहिए। ఈ 3 రకాల మరణము నుంచి మనకు స్వాతంత్ర్యం అనేది అవసరం. जिसको तीनों प्रकार की मृत्यु से स्वतंत्रता मिल जाती है, ఎవనికైతే ఈ 3 మరణాల నుంచి స్వతంత్రత దొరుకుతుందో उसको जीवन मिल जाता है। వానికి జీవము దొరికిపోతుంది. హల్లెలూయా. नीचे झांक करके देखें, ఒక్కసారి జాగ్రత్తగా చూద్దాం. मृत्यु का नाश किया మరణాన్ని జయించిన వాడు और जीवन జీవమును, और अमरता, अमरता అమరత్వాన్ని, इसमें नहीं है, అక్షయత, अक्षयता, द लाइफ एंड द इटर्नल लाइफ। జీవమును, అక్షయతను. अक्षयता है, राइट। हाँ, मृत्यु, మరణము, जीवन, జీవము, अमरता। అక్షయత. 3 चीजें हैं। 3 రకాలు. मृत्यु से आजादी, మరణము నుంచి స్వతంత్రత. जिसको मृत्यु से आजादी मिल जाएगी, ఎవనికైతే మరణము నుంచి స్వతంత్రత దొరుకుతుందో उसको जीवन मिल जाएगा। వారికి జీవము దొరుకుతుంది. और जिसको जीवन मिल जाएगा, ఎవనికైతే జీవము దొరికిందో वो अनंत जीवन की सीढ़ी में खड़ा हो जाएगा। వారు అక్షయత అనేటువంటి నిచ్చెన మీద నిలబడినట్లే. यदि इस पद पर 10 पद पर मुझे संदेश देने के लिए 10 days 3 hours पर डे बोले तो हमको ये पद को एक्सप्लेन करने के लिए टाइम कम हो जाएगा और एक दिन में कंप्लीट करना है। ఈ మొదటి అధ్యాయము 10వ వాక్యంలో రాయబడి ఉన్నటువంటి ఈ మాటల్ని మనం ధ్యానించుకోవాలి అంటే చాలా సమయం, చాలా రోజులు పడుతుంది. కానీ ఈ రాత్రే నేను దీన్ని ముగించేయాలా. ढेर सारे विषय हैं। చాలా విషయాలు ఇందులో గుప్తమై ఉన్నాయి. नंबर 1 मसीह, మొదటి మాట క్రీస్తు, यीशु, రెండవది యేసు, प्रकट होना, మూడవది బయలుపరచబడుట, प्रकाश होना, నాలుగవది ప్రత్యక్షపరచుట, मृत्यु, ఐదవది మృత్యువు, नाश होना,
ఆరవది నిర్ధకముగా మార్చబడుట, जीवन, ఏడవది జీవము, अमरता, ఎనిమిదవది అక్షయత, सुसमाचार తొమ్మిదవది సువార్త, और प्रकाशमान होना. పదవది వెలుగులోనికి తేబడుట. Oh, half of the dozens subjects is in the single word. దగ్గరగా చాలా విషయాలు 10 మాటలు ఇదే వాక్యములో మనం కనబడుతూ ఉన్నాయి. एक एक बात पर 3-3, 4-4, 6-6 घंटे लगेंगे. ఒక్కొక్క మాట మీద 3-3, 4-4 గంటలు అయినా మాట్లాడాలి. परंतु आज हम आपके सामने के स्केच खींच करके ला रहे हैं. కానీ ఈ మాటలన్నిటిని పట్టుకొని ఒక విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను ఈ मृत्यु రోజు. का नाश जिसके जीवन में हो जाएगा उसको जीवन मिल जाएगा. ఎవని జీవితంలో అయితే మరణము నిరర్ధకముగా మార్చబడుతుందో जिसको వానికి జీవము దొరుకుతుంది. जिसको जीवन मिल जाएगा ఎవనికైతే జీవము దొరుకుతుందో वो अमर जीवन की सीढ़ी के पास में खड़ा हो जाएगा. వారు అక్షయత, నిత్య జీవము అనేటువంటి నిచ్చెన యొక్క మెట్టు మీద నిలబడినట్లే. आज हम मृत्यु का कारण आपको बताएंगे. ఈ రోజున మరణానికి కారణం ఏంటో మీతో మాట్లాడతాను. थोड़े समय के अंदर में बहुत सी दुष्ट आत्माएं निकल के भागना शुरू करेंगी. కొద్ది సమయంలోనే చాలా దురాత్మ శక్తులు విడిచి పారిపోవడం మొదలు పెడతాయి. आपके परिवार के अंदर में झगड़ा कराने वाली दुष्ट आत्माएं भागेंगी. మీ కుటుంబంలో గొడవలు పెట్టే దురాత్మ శక్తి పారిపోతుంది. आपके दिमाग में टेंशन देने वाली आत्माएं छोड़ के भागेंगी. నీ మనసులో నీ యొక్క బుర్రలో నీకు టెన్షన్ ఇచ్చేటువంటి ఆత్మ పారిపోతుంది. जिसको रात को बुरे बुरे सपने आते हैं, डर जाते हैं, घबरा जाते हैं नींद में, ऐसी दुष्ट आत्माएं छोड़ के भागेंगी. నిద్రలో భయపెట్టేటువంటి కలల ద్వారా, చెడ్డ కలల ద్వారా భయాన్ని పుట్టించే ఆత్మలు పారిపోతాయి. परिवार में सोसाइट के विचार जिसमें लोग बेटियां और बेटे लोग आत्महत्या करना चाह रहे हैं, కుటుంబాలలో ఆత్మహత్య చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలు పుట్టించే దురాత్మ శక్తులు ये పారిపోతాయి. दुष्ट आत्माएं भागेंगी. ఇటువంటి దురాత్మ శక్తులు అన్ని కూడా పారిపోతాయి. आज आप तैयार रहिएगा. ఈ రోజు నువ్వు సిద్ధముగా ఉండు. यदि आज आप चाहें तो स्वर्ग आपके घर में आ सकता है. నీవు కోరుకుంటే ఈ రోజే పరలోక రాజ్యము నీకు స్థాపించబడుతుంది. आपके व्यापार में जो गरीबी है वो भाग सकती నీ है. వ్యాపారంలో ఉన్నటువంటి నష్టాలు పారిపోతాయి. आपके मन के अंदर जो अशांति पैदा करने वाली दुष्ट आत्माएं हैं वो भागेंगी. నీ మనసులో అశాంతిని పుట్టించే దురాత్మ శక్తులు బద్దలైపోతాయి. केवल आज हम वचन सुनाने वाले नहीं हैं, ఈ రోజు కేవలం వాక్యాన్ని ప్రకటించడానికి కాదు నీ ఎదుట परंतु నిలబడింది. मसीह के प्रकट होने से अंधकार की शक्तियां भागने लगेंगी. నీ బ్రతుకులో క్రీస్తును బయలుపరిచి ప్రతి దురాత్మ శక్తి నుంచి నీకు స్వతంత్రతనివ్వడానికి आज వచ్చాను. कितने लोग हैं जो अपने बच्चों से परेशान हैं, जो तुम्हारी बातें नहीं मानते हैं, ఎంతో మంది తల్లిదండ్రులు తమ యొక్క కన్న బిడ్డల ద్వారా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. क्योंकि आज रात मसीहा तुम पर प्रकट होने वाले हैं. ఈ రోజున యేసు క్రీస్తు నీ జీవితంలో బయలుపరచబడుదురు గాక. हर प्रश्नों का उत्तर आज मिलने वाला है. నీ జీవితంలో ఉన్నటువంటి పెద్ద ప్రశ్నకు సమాధానం ఈ రోజు పొందుకో. आज हम दो बातें आपको बताना चाहते हैं. 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. मृत्यु और जीवन है. మరణము మరియు జీవము. ये मृत्यु शब्द आया कहां से? ఈ మరణము అనే శబ్దము ఎక్కడి నుంచి వచ్చింది? थोड़े समय के बाद हम आपके लिए प्रार्थना करेंगे, ఇంకో కొద్దిసేపట్లో నేను మీకోసం ప్రార్థన చేయబోతూ ఉన్నాను. परंतु हमको ये बात समझना पड़ेगा कि ये मृत्यु आई कहां से. కానీ ఈ మరణము అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. इस मृत्यु का मतलब क्या होता है? ఈ మరణము అంటే అర్థం ఏంటో చూద్దాం. ये मृत्यु सबसे पहले किसने बोला? ఈ మరణము అనే మాటను ఎవరు చెప్పారు మొట్టమొదటిగా? इसके लिए हमको उत्पत्ति की किताब में जाना पड़ेगा. ఆది కాండములోనికి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరణం అనే మాట ఎక్కడ ఉందో చూడాలంటే Book of Genesis ఆది కాండము and chapter 2 and verse 17, 17 पद. 2వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం గనక यहाँ చూసినట్లయితే लिखा है, आदम को परमेश्वर ने बोला, यदि तू भले और बुरे के ज्ञान के वृक्ष का फल तू कभी न खाना, क्योंकि जिस दिन तू खाएगा उस दिन अवश्य मर जाएगा. ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఆదాముతో చెబుతున్నటువంటి మాట, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు నీవు తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. जब परमेश्वर ने आदम और हवा को बनाया, ఎప్పుడైతే దేవుడు ఆదాము అవ్వల్ని చేశారో तो उसने अदन के बगीचे में उनको रख दिया ఆదాముని ఏదేను తోటలో విడిచిపెట్టారు. और वहां 2 प्रकार के पेड़ लगा
लगा అక్కడ दिए। రెండు రకాల వృక్షాలను మనం చూస్తాం. एक पेड़ का नाम था जीवन का पेड़ है, ఒక వృక్షము యొక్క పేరు జీవము, और दूसरा पेड़ ज्ञान, भला और बुरा का ज्ञान देने वाला था। మరొక వృక్షము యొక్క పేరు మంచి చెడ్డల్ని తెలుగునిచ్చినటువంటి వృక్షము. परमेश्वर ने आज्ञा दिया था దేవుడు कि ఆజ్ఞాపించారు, तुम जीवन के पेड़ का फल तो जरूर खाना, నీవు జీవ వృక్షము యొక్క ఫలాలు ఖచ్చితంగా తినవచ్చు, परंतु भले और बुरे के ज्ञान के वृक्ष का फल मत खाना। కానీ మంచి చెడ్డలను తెలిపేటువంటి వృక్ష ఫలాలు మాత్రం తినకూడదు. यदि तुम उस फल को खाओगे ఒకవేళ నువ్వు వాటిని గనుక తినినట్లయితే तो मर जाओगे, నీవు ఖచ్చితంగా చచ్చెదవు, मर जाओगे। చచ్చెదవు. You will die when you will eat the fruit of the good, knowledge of the good and evil. నీవు తినిన వెంటనే మంచి చెడ్డలను తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాలు తిన్న వెంటనే నీవు ఖచ్చితముగా చచ్చెదవు. तो ये मृत्यु क्या चीज है? ఈ మరణము అంటే ఏంటి? बहुत से लोग मृत्यु 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 की बात कर रहे हैं, చాలా మంది మరణము మరణము చావటం చావు అని परंतु మాట్లాడతారు. मृत्यु की परिभाषा समझ में नहीं आ रही है। అసలు ఈ చావు ఈ మరణము అంటే ఏంటి? हमें इन 15 मिनटों में मृत्यु की परिभाषा निकालने की कोशिश करेंगे। 15 నిమిషాల్లో మనం ఈ చావు లేదా మరణము అంటే ఏంటో చూద్దాం. यदि किसी को मृत्यु समझना है ఎవరికైనా మరణము అంటే ఏంటో తెలుసుకోవాలని అనిపిస్తే तो उसको जीवन समझना पड़ेगा। ఆ వాడు ఖచ్చితంగా జీవము అంటే ఏంటో తెలుసుకోవాలి. यदि जीवन समझ में आ गया तो मृत्यु की परिभाषा निकल जाएगी। జీవము అంటే ఏంటో అర్థమైతే చావు లేదా మరణము అంటే ఏంటో यदि जीवन అర్థమైపోతుంది. समझ में नहीं आया ఒకవేళ జీవము అనేది అర్థం तो కాకపోతే मृत्यु समझ में नहीं आएगी। మరణము అనేది అర్థం కాదు. यदि उजियाला समझ में नहीं आएगा ఒకవేళ వెలుగు అర్థం तो కాకపోతే अंधकार कभी समझ में नहीं आएगा। చీకటి అనేది ఎప్పటికీ అర్థం కాదు. अंधकार का अस्तित्व नहीं होता है। అంధకారము లేదా చీకటి అనే దానికి అస్తిత్వమే లేదు. The darkness is not in the existence, చీకటి అనేది అస్తిత్వంలోనే లేదు. but the light is in the existence. కానీ వెలుగు అనేది అస్తిత్వము కలిగినది. अंधकार वो जगह है जहां उजियाला नहीं होता है। చీకటి అనేది ఎక్కడైతే వెలుగు లేదో అక్కడ విస్తరించేది. उजियाला कोई चीज है వెలుగు అనేది ఒకటి ఏదో और ఒకటి जहां దాగి ఉంది. उजियाला नहीं होता है ఎక్కడైతే వెలుగు ఉండదో वहां अंधेरा हो जाता है। అక్కడ ఖచ్చితంగా చీకటి यदि ప్రబలిస్తుంది. आपको जीवन समझ में आ गया ఒకవేళ జీవము అనేది నీకు तो అర్థమైపోతుంది, मृत्यु समझ में आ जाएगी। మరణము అనేది కూడా और అర్థమవుతుంది. जिसने जीवन नहीं समझा है ఎవనికైతే జీవం అర్థము ये కాలేదో मृत्यु समझ में नहीं आएगी। మరణము అనేది ఎప్పటికీ అర్థం కాదు. प्रतिदिन ये दुष्ट आत्माएं आपके परिवार के ऊपर में मजाक करती रहेंगी। అప్పుడు ప్రతి రోజు ఈ దురాత్మ శక్తులు నీతో మజాక్ చేస్తూ ఉంటాయి. आप बीमार रह रह के मर जाएंगे। అనారోగ్యం పాలైపోయి నీవు हम మరణించేస్తావు. टेंशन में रह के मर जाएंगे। ఈ టెన్షన్ లోనే మనం हम జీవితాన్ని बीड़ी पी చాలించేస్తాం. करके शराब पी करके नरक में चले ఈ जाएंगे, బీడీలు తాగుతూ మందు తాగుతూ మనం నరకంలో పడిపోతాం. क्योंकि हमें जीवन की परिभाषा नहीं मालूम है। ఎందుకంటే జీవము అంటే ఏంటో మనకు తెలియనే తెలియదు. अब जीवन क्या है हम उसको देखना चाहते అయితే हैं అసలు జీవము అంటే ఏంటో ఒకసారి చూద్దాం. और बहुत शॉर्टकट में आपको बताएंगे। నేను షార్ట్ కట్ లో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. परमेश्वर ने जब मनुष्य को बनाया దేవాది దేవుడు ఎప్పుడైతే మనిషిని సృష్టించాడో तो उत्पत्ति की किताब उसका पहला अध्याय उसके 26 पद में लिखा है, ఆది కాండము మొదటి అధ్యాయము 26వ వాక్యములో ఈ రీతిగా రాయబడి ఉంది. परमेश्वर ने कहा దేవుడు ఇలా అంటూ ఉన్నారు, आओ हम मनुष्य को अपने स्वरूप और समानता में बनाए। మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని దేవుడు మాట్లాడుతున్నారు. स्वरूप एंड समानता, స్వరూపము అంటే సమానము, स्वरूपम इन सादृश्यम। స్వరూపము అని అంటే సమానత. स्वरूप का मतलब क्या होता है? స్వరూపము అంటే ఏంటి? जैसा परमेश्वर का रूप है। దేవుని యొక్క రూపము. यदि मैं आईने के सामने खड़े हो जाऊं నేను ఒకవేళ అగ్ని ఎదుట నిలబడి ఉంటే तो मैं अपने काले कोट को आईने में, मिरर में मैं अपना काला कोट देख पाऊंगा। ఒకవేళ నేను ఒక అద్దం ఎదుట నిలబడి ఉంటే నా యొక్క నల్ల కోటును నేను అద్దంలో ऐसे చూసుకోగలుగుతాను. यदि परमेश्वर को मिरर के सामने रखें అలాగే దేవుణ్ణి ఒక అద్దం ఎదుట నిలబెడితే तो उसकी प्रतिमा आईने में दिखाई देगी। ఆయన యొక్క ప్రతిబింబము ఆ అద్దంలో మనకు కనబడుతుంది. तो परमेश्वर कैसा है? అప్పుడు దేవుడు ఎలా ఉన్నాడో మనకు తెలిసిపోతుంది. यूहन्ना 4:24 में बाइबल कहती है దేవుడు ఎలా ఉన్నాడు? యోహాను సువార్త
సువార్త 4వ అధ్యాయంలో परमेश्वर आत्मा है। దేవుడు ఆత్మ అని రాయబడి ఉంది. तो आत्मा का रूप क्या हो सकता है? ఆత్మ యొక్క రూపం ఏమై ఉంది? आत्मा का रूप आत्मा है। ఆత్మ యొక్క రూపము ఆత్మయే. यदि परमेश्वर आत्मा है ఒకవేళ దేవుడు ఆత్మ అయి ఉంటే तो मैं और आप भी आत्मा हैं। నేను నీవు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఆత్మలే. आप सब लोग बोल सकते हैं మీరందరూ చెప్పొచ్చు ఈ మాట నాతో मैं పాటు. आत्मा हूं, నేను ఆత్మని, मैं आत्मा हूं। నేను ఆత్మను. कम ऑन, మరొకసారి గట్టిగా, నేను ఆత్మను. మెలకుగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా, నేను ఆత్మను. शरीर में रहता हूं, శరీరములో నివసిస్తున్నాను. शरीर मेरा घर है, శరీరము నా ఇల్లు. मैं घर नहीं हूं, నేను ఇల్లు కాదు, मैं आत्मा हूं। నేను ఆత్మను. शरीर मेरा घर है, శరీరము నా యొక్క నివాస స్థానము. मैं आत्मा हूं, నేను ఆత్మ అయి ఉన్నాను. शरीर के घर में रहता हूं। నేను ఈ శరీరము అనే నివాసములో జీవిస్తున్నవాడును. तो आप इंपॉर्टेंट हैं कि आपका घर इंपॉर्टेंट है? ఇప్పుడు నాకు చెప్పండి, మీరు ముఖ్యులా, మీ నివాసము ముఖ్యమా? हालेलुया। హల్లెలూయా. सो परमेश्वर ने मनुष्य को आत्मा बनाया। దేవుడే మనిషిని ఆత్మగా సృష్టించాడు. तो परमेश्वर ने आत्मा कहां से लाया? దేవుడు ఆత్మను ఎక్కడి నుంచి తీసుకుని వచ్చి ఉంటారు? वो कोई सुपर मार्केट था क्या स्वर्ग में? పరలోక రాజ్యంలో ఏమైనా సూపర్ మార్కెట్ ఉందంటారా? एक ही सुप्रीम आत्मा थी। ఒకే ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మ ఉంది. तो परमेश्वर ने बोला ఆ దేవాది దేవుడు అంటూ ఉన్నారు, मैं आदमी को आत्मा के रूप में बनाऊंगा। నేను మనిషిని ఆత్మ రూపంలో तो చేస్తాను. उसने आत्मा कहां से लाया? అప్పుడు ఆయన ఆత్మను ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి ఉంటారు? लिसन मी केयरफुली। జాగ్రత్తగా విందాం. परमेश्वर ने अपनी आत्मा में से थोड़ा सा आत्मा अलग किया। దేవాది దేవుడు తన ఆత్మలో నుంచి కొద్ది చిన్న ఆత్మను వేరుపరచి మనకిచ్చారు. और उसको एक अलग व्यक्ति के रूप में आइडेंटिफाई किया। ఆ చిన్న ఆత్మని వేరుపరచబడినటువంటి ఆ చిన్న ఆత్మని ఒక మనిషిగా దేవుడు గుర్తించాడు. सबसे पहले हम परमेश्वर के अंदर थे, మొట్టమొదటిగా ఆది యందు మనం అందరం దేవునిలోనే ఉన్నాం. परंतु जगत की उत्पत्ति से पहले కానీ ఈ భూమి ఈ యొక్క భూలోకానికి పునాది వేయబడక మునుపే परमेश्वर ने अपनी आत्मा का तिनका निकाला జగత్ పునాదికి మునిపే ఆయన ఆత్మలో నుంచి కొద్ది చిన్న ఆత్మను ఆయన తీశారు. और बोला वंडरफुल वंडरफुल वंडरफुल। ఓ చాలా బాగుంది, చాలా బాగుంది అన్నారు ఆయన. तू मेरे अंदर था, నువ్వు నాలో ఉన్నావు, तू मेरा परिचय था। నువ్వు నా పరిచయం అయి ఉన్నావు. Now you are a different personality, కానీ ఇప్పుడు నువ్వు వేరొక మనిషివి. you separated from me, నీవు నాలో నుంచి and వేరుపరచబడిన వాడవు. I identified you as a different person। నేను నిన్ను వేరొక వ్యక్తిగా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా గుర్తిస్తున్నాను. इस तरीके से परमेश्वर ने हमको अपने स्वरूप में बना ఈ दिया। రీతిగా దేవాది దేవుడు మనలను ఆయన రూపంలో సృష్టించారు. ये परमेश्वर के अंदर था, ఇది దేవుని యొక్క లోపల ఉంది, ये निकल के बाहर आ गया। ఆయన ఆంతర్యంలో నుంచి బయటికి इसका వచ్చేసింది. नाम परमेश्वर ने जॉन रख दिया। దీని యొక్క పేరుని దేవుడు జాన్ అని పెట్టారు. ये तो स्वरूप हो गया। ఏదో స్వరూపమైంది. अब समानता आनी चाहिए। కానీ ఇప్పుడు సమానత్వం రావాలి. समानता का मतलब क्या होता है? ఆయన సమానత్వము అంటే ఏమిటి? ये परमेश्वर का जो दिमाग है ना, ఆ దేవుని యొక్క మనసు ఏదైతే ఉందో, परमेश्वर ने अपने दिमाग से काट के एक छोटा सा दिमाग निकाला। దేవాది దేవుడు ఆయన మనసులో నుంచి చిన్న మనసును తీసి इसको स्वरूप बोला ఈ యొక్క రూపాన్ని స్వరూపము అన్నాడు. और इस आत्मा के साथ जोड़ दिया। ఆ మనస్సుని ఈ ఆత్మతో కలిపేశారు. ये स्वरूप है ఇది రూపము, और ये समानता है। ఇది పోలిక. ये बॉडी स्पिरिचुअल बॉडी है ఇది ఆత్మీయమైనటువంటి శరీరము, और ये स्पिरिचुअल माइंड है। ఇది ఆత్మీయమైనటువంటి మనస్సు. हालेलुया। హల్లెలూయా. बोला वंडरफुल। ఆయన చూసి ఇది అద్భుతం అన్నారు. जैसे मैं आत्मिक शरीर हूं वैसे तू भी आत्मिक शरीर है। నేను ఏ విధముగానైతే ఆత్మదేహమై ఉన్నానో నీవు కూడా ఆత్మదేహము. जैसे मैं बुद्धि हूं वैसे तू भी बुद्धि है। నేను ఎలాగైతే బుద్ధి అయి ఉన్నానో నీవు కూడా బుద్ధివే. तब परमेश्वर पिता ने बोला ठीक है, अब तो एक परमेश्वर थे, अब दो हो गए हैं। అప్పుడు దేవుడు అన్నారు, ఇప్పటి వరకు ఒక్క దేవుడే ఉన్నారు, ఇప్పుడు ఇంకో దేవుడు అయ్యాడే. क्रिएटर गॉड एंड क्रिएशन गॉड है। సృష్టికర్త దేవుడు, సృష్టింపబడిన దేవుడు. अब मैं इसको रहने के
के लिए घर बनाऊंगा। ఇప్పుడు నేను వీడిని ఉండడానికి ఒక నివాసము तब చేస్తాను. परमेश्वर ने मट्टी का एक पुतला बनाया అప్పుడు దేవుడు మట్టి చేత ఒక రూపాన్ని సృష్టించారు. और उसका नाक कान मुंह जैसा आपका है वैसा बना दिया। ఈ యొక్క మట్టికి కళ్ళు చెవులు నీకు अच्छा, बहुत अच्छा। ఆయన చూసి అరే చాలా బాగుంది అన్నారు. इसको डिटेल में बताने का समय नहीं है। ఇంత వివరంగా చెప్పడానికి మన దగ్గర సమయం లేదు. जेनेसिस चैप्टर 2 and verse 7 है। ఆదికాండము 2వ అధ్యాయము 7వ వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది. तब यहाँ लिखा है यहोवा परमेश्वर ने आदम को भूमि की मट्टी से सृजा। దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి और उसमें जीवन का श्वास फूंक दिया। వాని నాసికారంధ్రముల్లో జీవవాయువుని ఊదాడు. जीवन, జీవము, श्वास, శ్వాస, फूका, నాసికా రంధ్రాల్లో జీవాన్ని ఊదాడు. तीनों चीज बुलवाइएगा। జీవం నాతో పాటు చెప్పండి. జీవము, శ్వాస, నాసికా రంధ్రము. तीन चीज है। 3 విషయాలు. जीवन परमेश्वर का स्वभाव, జీవము దేవుని స్వభావము, श्वास परमेश्वर का आत्मा, శ్వాస దేవుని యొక్క ఆత్మ, और उसने फूका। ఆయన ఊదినటువంటి నాసికా రంధ్రాలు. फूका, ఆయన ఊదారు. बोलिए फूका। చెప్పండి ఊదెను. आपके पास हैंकी है? फूका। ఆయన ఊదెను. गिव मी। फूका। ఆయన ఊదెను. मैं फूकने जा रहा हूं। నేను ఇప్పుడు ఊదబోతున్నాను. आप भी फूकिएगा। మీరు కూడా ఊదండి. सब लोग फूको। आपकी हवा हमारे पास तक आना चाहिए। देखते हमारा बाल उड़ रहा कि नहीं। మీరు ఊదగానే మీ యొక్క ఊదుడికి మా ఎంటుకలన్నీ ఎగరాల. फू ఫూ అనండి. से फू। నిద్రపోయే వాళ్ళందరూ ఒకసారి ఫూ అనండి. क्या निकला? ఏమొచ్చిందండి బయటికి? हवा। గాలి. हवा, గాలి. गाली। माय गुडनेस। और परमेश्वर फूकेगा तो क्या निकलेगा? దేవుడు ఊదినట్లయితే ఏమొచ్చి ఉండొచ్చు? परमेश्वर ने हवा लिया ही नहीं तो हवा कहां से निकलेगी? ఆయన శ్వాసే తీసుకోడైతే ఇంకా గాలి ఎక్కడి నుంచి ఊదగలుగుతాడు? क्योंकि वो श्वास लेता ही नहीं तो फूकेगा कहां से? ఆయన శ్వాస తీసుకునే దేవుడు కాదు, ఆయన ఊదడానికి గాలి. एक दिन यीशु मसीह मृतकों में से जी उठने के बाद अपने चेलों के ऊपर में फूक करके कहा, लो पवित्र आत्मा। యేసు క్రీస్తు ప్రభుల వారు మరణించి తిరిగి లేచిన తరువాత ఒక రోజున తన శిష్యుల దగ్గర కూర్చొని హూ అని ఊది ఇదిగో పవిత్రాత్మను పొందండి అన్నారు. जब तक यीशु जिंदा थे, ఆయన బ్రతికి ఉన్నంత కాలము वो फूकते थे तो हवा निकलती थी। ఆయన ఊదినప్పుడు గాలి వచ్చేది. परंतु अब यीशु जी उठे हैं మరణించి తిరిగి లేచిన और తరువాత महिमा की देह पहन लिया है। ఆయన మహిమ శరీరంలో ఉన్నవాడు जब वो అయ్యుండి फूकते हैं ఆయన ఊదినప్పుడు तो पवित्र आत्मा निकलता है। పరిశుద్ధాత్ముడు వచ్చారు. హల్లెలూయా. जब यहोवा परमेश्वर फूकेगा దేవాది దేవుడైనటువంటి యెహోవా ఊదినప్పుడు तो क्या होगा? అప్పుడు ఏమొచ్చి ఉండొచ్చు? उसके अंदर से पवित्र आत्मा बाहर आ ఆయనలో जाएगा। నుంచి ఆయన ఊదినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుచు బయటకు ये వచ్చాడు. रुमाल पवित्र आत्मा है। ఇప్పుడు ఈ రుమాలుని పరిశుద్ధాత్ముడు मैं అనుకోండి. परमेश्वर पिता हूँ। मैं परमेश्वर నేను దేవాది దేవుడని मैं యెహోవా फूकने जा रहा हूँ। నేను తండ్రి అయిన దేవుడిని నేను ఊదబోతున్నాను. ये पवित्र आत्मा निकल के आया ఇప్పుడు పరిశుద్ధాత్ముడు బయటకు వచ్చాడు. और पिता परमेश्वर ने कहा, తండ్రి అయిన దేవుడు అంటున్నారు, हेलो मिस्टर होली स्पिरिट, హలో పరిశుద్ధాత్మ దేవుడా, मेरी एक बड़ी समस्या है। నా దగ్గర ఇప్పుడు ఒక సమస్య ఉంది. समाधान करोगे क्या? నాకు కొంచెం సహాయం చేయాలా నువ్వు? मैंने एक बॉडी बना लिया हूँ। నేను ఒక శరీరాన్ని చేశాను. मैंने अपनी आत्मा से आत्मा अलग कर लिया है। నేను నా ఆత్మ చేత ఆత్మ రూపాన్ని ఇచ్చాను. मैंने अपनी बुद्धि से बुद्धि अलग कर लिया है। నేను నా బుద్ధిలో నుంచి నా మనసులో నుంచి మనసును వేరుపరిచాను. तुम्हें एक काम करना पड़ेगा। కానీ నీకు ఒక పని, నువ్వు ఒక పని చేసి పెట్టాలి. बॉडी के अंदर जाना, నీవు ఈ శరీరములోనికి వెళ్ళి इसको जिंदा कर देना వీనిని జీవాత్మగా మార్చాలి. और मेरी आत्मा को నీవు నా ఆత్మను और मेरे प्राण को भी साथ ले जाना నా మనస్సును కూడా తీసుకుని వెళ్ళు. और इस शरीर के अंदर में चले जाना। ఈ శరీరంలోనికి వెళ్ళు. तो ये शरीर जीवित प्राणी बन जाएगा ఈ శరీరము జీవాత్మగా లేచి నిలబడతాడు. जिसमें
पवित्र आत्मा भी होगा। అందులో పరిశుద్ధాత్మ దేవుడు ये నివాసిస్తారు. मट्टी का शरीर है, ఇది మట్టి శరీరము, ये पवित्र आत्मा है ఇది పరిశుద్ధాత్మ దేవుడు, जो जीवन बन गया, జీవమై ఉన్నటువంటి जो పరిశుద్ధాత్మ దేవుడు मट्टी के आदम को हाड़ मास में बदल दिया। మట్టి అయినటువంటి ఆదాముని జీవాత్మగా మార్చాడు. उसने परमेश्वर की आत्मा को भी साथ ले गया ఆయనతో పాటుగా దేవుని యొక్క ఆత్మను తీసుకుని వెళ్ళాడు. और इस प्राण को भी ले गया। ఆయనతో పాటు మనస్సును కూడా తీసుకుని వెళ్ళాడు. तब आदम जीवित प्राणी बन అప్పుడు गया। ఆదాము జీవాత్మగా మార్చబడ్డాడు. గట్టిగా 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 హల్లెలూయా. वो एक मटेरियल बॉडी అది है, మట్టితో చేయబడిన శరీరము, ह्यूमन स्पिरिट है, అది దేవుని ఆత్మ, ह्यूमन सोल भी है, ఇది మనుష్యుని మనస్సు, होली स्पिरिट भी है। ఇది పరిశుద్ధాత్మ. 4 लोग मिलकर के जीवित प्राणी बना दिया। ఇక్కడ 4 వేరు వేరు పరిస్థితులు ये ఒక पवित्र జీవాత్మను आत्मा చేశాయి. मनुष्य की आत्मा में रहता है, పరిశుద్ధాత్మ మనుష్య ఆత్మతో కలిసి और ఉంటాడు. ये पवित्र आत्मा मनुष्य के स्वभाव में प्रेम, आनंद, मेल, धीरज, कृपा, भलाई, विश्वास, नम्रता, संयम का स्वभाव पैदा कर रहा है। పరిశుద్ధాత్మ దేవుడు వాని మనస్సులో ఆత్మ ఫలాలైనటువంటి నెమ్మది, శాంతి, లోభము లేనటువంటి మనస్సు అనేటువంటి ఆత్మ ఫలాలను పుట్టిస్తాడు. 9 fruits of the Holy Spirit है। 9 రకాల పరిశుద్ధాత్మ ఫలాలు. ये 9 फल ही जीवन है। ఈ 9 ఫలాలే జీవము. ए चारों लोगों, ఓ నలుగురైనటువంటి మీరు शरीर है, శరీరము, आत्मा, ఆత్మ, प्राण మనస్సు और पवित्र आत्मा, మరియు పరిశుద్ధాత్మ, तुम सब जीवन का पेड़ का फल खाना। మీరందరూ కలిసి జీవ వృక్ష ఫలాలు తినాలి. तो पवित्र आत्मा तुम्हारे अंदर ईश्वरी स्वभाव डालते रहेगा। పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క స్వభావాన్ని నీలోని పుట్టిస్తాడు. जब मनुष्य के स्वभाव में परमेश्वर का स्वभाव आ गया, మనిషి స్వభావములోనికి దేవుని స్వభావం వచ్చినప్పుడు तब ये मट्टी का शरीर महिमा के शरीर में बदल गया। ఈ మట్టి అయినటువంటి ఈ శరీరము మహిమ శరీరముగా మార్చబడింది. గట్టిగా जैसे यीशु मुर्दों में से जिंदा हो गए थे, ఏ విధముగానైతే యేసు క్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించి తిరిగి లేచారు, वैसे ही आदम का शरीर भी ग्लोरियस बॉडी में कन्वर्ट हो गया అదే था। రీతిగా ఆదాము శరీరము కూడా మహిమాత్మగా మార్చబడింది. इसलिए उसको रेमेंट और दिग्जाम की जरूरत नहीं थी, అందుకే ఎటువంటి పరీక్షలు దానికి అవసరం లేదు. because his body was the glorious body. That's why no need to have the clothes and chapel and all the things which we needed. ఆ ఆదాము మహిమ శరీరాన్ని ధరించుకొని ఉండుట వలన వానికి సిగ్గు తెలియలేదు. అందువలనే నీవు నేను వేసుకున్నట్లుగా బట్టలు ఆనాడు ఏదైనా తోటలో ఆదాము వేసుకోలేదు. हेलो मिस्टर आदम, హలో ఆదాము గారు, यदि तुमको ऐसा सुपर नेचुरल ह्यूमन बीइंग बन के आदम को अदन के बगीचे में रहना है तो నీవు ఇలాగే మహిమ శరీరముతో ఏదైనా తోటలో ఉండాలి అనుకుంటే तुम्हें मेरी बात मानना पड़ेगा, నీవు నా మాటను వినాలి. जीवन का पेड़ का फल खाना पड़ेगा, జీవ వృక్ష ఫలాలు తినాలి. और भले और बुरे के ज्ञान का वृक्ष का फल मत खाना। మంచి చెడులు తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాలు తినకూడదు. और यदि तुम फल खाओगे ఒకవేళ నీవు तो తిన్నట్లయితే तुम मर जाओगे। నీవు ఖచ్చితంగా ये చచ్చెదవు. मृत्यु क्या है? ఈ మరణము చావు ఏంటి? आज आदम ने वो किया जो परमेश्वर ने मना किया था। ఈ ఆదాము దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అదే పని చేశాడు. उसने भले और बुरे के ज्ञान का फल खा लिया। మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాలని ఆదాము తిన్నాడు. तब पवित्र आत्मा पिता परमेश्वर को बोलते हैं, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవునితో అంటారు కదా, हेलो डैडी, డాడీ, यहोवा परमेश्वर, తండ్రి అయిన యెహోవా, मुझे यहाँ सफोकेशन हो रहा ఇక్కడ है। నాకు ఇబ్బందిగా ఉంది. आदम ने आपकी आज्ञा तोड़ दिया, ఆదాముని ఆజ్ఞలను ఉల్లంఘించాడు. उसने भले और बुरे के ज्ञान का फल खा लिया। అతడు మంచి చెడులు తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాలు తిన్నాడు. अब मैं क्या करूं? ఇప్పుడు నేను ఏం చేయాలి? तो पिता परमेश्वर बोलते हैं, తండ్రి అయిన దేవుడు అంటారు కదా, हेलो माय डियर होली ఓ स्पिरिट, పరిశుద్ధాత్మ దేవుడా, आदम को छोड़ के बाहर आ నీవు जाओ। ఆదామును విడిచిపెట్టి వచ్చాయి బయటకు. आदम को छोड़ के बाहर आ जाओ। ఆదామును విడిచిపెట్టి వచ్చాయి. पवित्र आत्मा आदम को छोड़ के पिता के पास चले गए। పరిశుద్ధాత్మ దేవుడు ఆదామును విడిచి వెళ్ళిపోయాడు. उसका क्या कारण हुआ?
ఏ కారణము చేత పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టి नंबर వెళ్ళారు? 1, మొట్టమొదటి విషయం, पवित्र आत्मा मनुष्य की आत्मा से जैसे ही गया ना, तो परमेश्वर की आत्मा और मनुष्य की आत्मा का रिलेशन मेंटेन करने वाला पवित्र आत्मा हट गया। పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయారో మనిషి యొక్క ఆత్మతో సత్సంబంధాలు కలిగి ఉండి నడిపించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కోల్పోయాడు. मनुष्य की आत्मा का संबंध परमेश्वर से टूट गया। మనిషిని యొక్క ఆత్మ దేవునితో పాటు సత్సంబంధాలు కోల్పోయాడు. और जैसे ही पवित्र आत्मा निकला, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయారో तो मनुष्य के मन में जो 9 अनुभव थे, మనిషిని యొక్క మనసులో ఉన్నటువంటి ఆత్మ ఫలాలైన 9 అనుభవాలు, प्रेम, आनंद, मेल, धीरज, कृपा, भलाई, विश्वास, नम्रता और संयम, डिवाइन 9 एक्सपीरियंसेस, ప్రేమ, దయ, శాంతి అనేటువంటి 9 రకాల ఆత్మీయ ఫలాలు पवित्र आत्मा ने वो सारे 9 फल साथ में ले गया। ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆ 9 ఫలాలను తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయారు. अब इसका दिमाग ब्लैंक हो गया। అప్పుడు ఆ ఆదాము యొక్క మనస్సు ఖాళీ అయిపోయింది. इसका शरीर जैसे पहले ग्लोरियस बॉडी में हो गया था ना, ఈయన శరీరము మొదట మహిమ శరీరము కలిగి ఉంది, ये फिर से मटेरियल बॉडी में बदल गया। తిరిగి మరలా మట్టి శరీరముగా మార్చబడింది. इसलिए उसको कपड़े की जरूरत पड़ने लगी। అందుకే మనిషికి ఆదాముకి వస్త్రాల అవసరం వచ్చింది. परमेश्वर पिता आदम से मिलने आए। దేవాది దేవుడు ఆదామును కలవడానికి వచ్చారు. आदम ने कहा यहाँ नहीं आना, ఆదాము అంటారు, దేవా నువ్వు రావద్దు ఇక్కడికి, मैं नंगा हूं, నేను आई एम नेकेड, నేను నంగా ఉన్నాను, నేను దిగంబరినై ఉన్నాను. परमेश्वर बोला कल भी तो था ना, నిన్న బానే ఉన్నావు కదా. कल था परंतु मेरे को मालूम नहीं पड़ रहा था, నిన్న నేను అట్లాగే దిగంబరిగానే ఉన్నాను కానీ నాకు తెలిసేది आज मेरे కాదు. को मालूम पड़ गया है। शेम 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 शेम, కానీ నాకు ఈరోజు తెలిసిపోతుంది అంత షేమ్ షేమ్ షేమ్. क्योंकि उसकी ग्लोरियस बॉडी मटेरियल बॉडी में बदल गई। ఎందుకంటే ఆయన ఆత్మ దేహము శారీరక దేహముగా మార్చబడింది. पवित्र आत्मा के जाने से 3 kinds of darkness took place in the human's life. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళే లోపు వెళ్ళక మునుపు 3 రకాల కార్యాలు ఆయన చేశాడు. परमेश्वर के साथ आत्मा का संबंध टूट गया। ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళడం వలన మనిషి ఆత్మతో దేవునికి ఎటువంటి సంబంధం मनुष्य के లేకుండా स्वभाव పోయింది. से परमेश्वर का स्वभाव चला गया మనిషి స్వభావం నుంచి దేవుని స్వభావం విడిపోయింది. और उसकी महिमा की देह गायब हो गई, मटेरियल बॉडी में बदल गई। ఆయన మహిమ శరీరము పోయి మట్టి శరీరముగా మార్చబడ్డాడు. सिर्फ एक पवित्र आत्मा के जाने से। కేవలము పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోవడం వలన మాత్రమే. इसे कहते हैं मृत्यु। దీనినే మరణము అంటారు. 3 kind of death, 3 రకాల చావు. in spirit, in soul, in body. ఆత్మ మరణము, మనసులో మరణము మరియు శారీరకమైనటువంటి మరణము. पवित्र आत्मा चला गया, పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయారు. पिता के पास चला गया। తండ్రి అయిన దేవుని యొద్దకు मेरा వెళ్ళిపోయారు. पवित्र आत्मा मेरे अंदर आ जाओ, నా పరిశుద్ధాత్మ నా దగ్గరకు వచ్చేసాయి. छोड़ दिया। వదిలేశారు దేవుడు. अब बोला चलो बाहर निकलो अदन के बगीचे से बाहर, దేవుడు అంటారు, అన్న ఇక పద పద, ఇక్కడ ఏదేను తోటను విడిచిపెట్టి బయలుదేరాలా. जाओ 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 जाओ। నడు నడు. जैसे ही आदम अदन के बगीचे से बाहर निकला, ఆదాము ఎప్పుడైతే ఏదేను తోటను విడిచి బయటకు వచ్చేసాడో, लिसन मी केयरफुली, జాగ్రత్తగా వినండి, वर्ल्ड में एक भी थियोलॉजियन शिक्षक ये शिक्षा नहीं देगा। ఈ లోకములో ఎటువంటి థియలాజికల్ నేర్పించేటువంటి వాడైనా ఏ जैसे ఒక్కడు ही చెప్పలేడు. आदम अदन के बगीचे से बाहर निकला, ఎప్పుడైతే ఏదేను తోట నుంచి ఆదాము బయటికి వచ్చేసాడో, शैतान आया, సైతాన్ వచ్చేసాడు. come on come on, come out వచ్చేయ్ వచ్చేయ్, నాతో పాటు బయటికి వచ్చేయ్, I love you। నేను నిన్ను ప్రేమిస్తున్నాను. और दुष्ट आत्मा उसकी आत्मा के अंदर आ गई। దురాత్మ శక్తులు వాని లోపలికి రావడం ప్రారంభించేశాయి. ब्लैक काइंड ऑफ रुमाल है क्या, कोई काला वाला कपड़ा? నల్ల రుమాలు ఎవరి దగ్గర ఉందండి? ब्लैक वन सब वाइट वाइट हो गया, ठीक है। అందరి దగ్గర తెల్లయే ఉన్నాయి. ये इस आत्मा के अंदर दुष्ट आत्मा आ गई। किसी के पास होगा तो जल्दी से दे देना। ఎవరి దగ్గరైనా బ్లాక్ రుమాలు ఉంటే కనుక Different ఇవ్వండి, color of- త్వరగా ఏదైనా రంగు ఇవ్వండి. राइट राइट राइट, वाह, वंडरफुल वंडरफुल जीसस। हम टाइम में हैं, बिल्कुल 10 मिनट्स में खत्म करेंगे। ఇప్పుడు 10 నిమిషాల్లో ముగించబోతున్నాం. ఎవరు నిద్రపోవద్దు. ये पवित्र आत्मा छोड़ के गया, పరిశుద్ధాత్మ దేవుడు వదిలి వెళ్ళిపోయాడు. ये दुष्ट आत्मा आदम की आत्मा में आ ఈ गई। దయ్యపు ఆత్మ ఆదాము ఆత్మలోకి వచ్చేసింది. और इसने बोला
चलो बीड़ी पीने चलेंगे, ఈ దయ్యపాత్మ చెప్తుంది పద బీడి కాల్చుకుని వద్దాం అంటే వెళ్ళి, चलो पत्नी को पीटेंगे, చలో మన భార్యని ఎమ్మకొట్టుడు కొడదాం, चलो हस्बैंड वाइफ ढुशुम ढुशुम करेंगे, చలో ఇంట్లో రోజు గొడవ పెట్టుకుందాం, चलो लिकर पिएंगे, పద అలా మందు తాగొద్దాం, चलो मोबाइल में लड़का लड़की पाप करते ना पति पत्नी के समान वो वाली फिल्म देखेंगे, పద ఈ ఫోన్ లో నుంచి మనం అసభ్యకరమైనటువంటి వీడియోలు చూద్దాం. अरे पोर्नोलॉजी रे, అరే దీన్ని పోర్నలాజీ అంటారులే. कौन दिखाता है तुमको? ఎవరు చూపిస్తారో తెలుసా ఇవన్నీ నీకు? शादी के पहले गर्लफ्रेंड बॉयफ्रेंड लव यू, పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కి जब तक बॉयफ्रेंड गर्लफ्रेंड ना शादी नहीं होती है तो बहुत प्यार करते हैं, जिस दिन शादी हो जाती है तो 15 दिन के बाद में प्यार करना बंद कर देते हैं, जबकि हस्बैंड वाइफ को लाइसेंस मिल गया है लव यू करने का. పెళ్లికి ముందు యొక్క గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మధ్యలో చాలా ప్రేమ ఉంటుంది, కానీ పెళ్లి అయిపోయిన తర్వాత లైసెన్స్ వచ్చేస్తుంది కదా, ఆ ప్రేమ అనేది పోతుంది. जब तक लाइसेंस नहीं मिला था तो बहुत मजा आता था, లైసెన్స్ దొరకనంత వరకు చాలా బాగుంటుంది. और जब लाइसेंस मिल गया है तो दिमाग खराब. अब पड़ोसी को देखें, లైసెన్స్ దొరకంగానే అరే ఈ మొహమా అనేసి మనం పక్కన వాళ్ళ ఇంకా अभी गर्लफ्रेंड पत्नी बन गई तो दिल नहीं लगता, पड़ोसन को कहते हैं आई लव यू. గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడైతే మన భార్య అయిపోతుందో అప్పుడు మన మనసు ఉండదు ఇంకా దాని మీద, బయట వాళ్ళని పక్కన ఉన్నటువంటి వాళ్ళని గర్ల్ ఫ్రెండ్ ये गर्लफ्रेंड जो वाइफ बन गई ना 15 दिन के बाद में बैग लेके जाती है तो वापस नहीं लाती, तो पड़ोसी को लेकर के अपने घर में ले आती. ఈ భార్య అయినటువంటి గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉందో ఎప్పుడైతే బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళిపోద్దో వేరే ఆవిడని తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు. ఈడు पहचानते हो इसको? తెలుసు కదా మీ అందరికి ఈడెవడో? यही है डेथ. ఇదే మరణము. हालेलुया. जैसे ही आदम बाहर निकला, ఎప్పుడైతే ఆదాము ఏదేను తోట నుంచి బయటకు వచ్చాడో आत्मा में दुष्ट आत्मा आ गई ఆత్మలోనికి దురాత్మ శక్తి వచ్చేసింది. और उसने मनुष्य के दिमाग को अपने कब्जे में कर लिया. తన మనస్సుని తన స్వాధీనంలో పెట్టేసుకుంది. आओ हम बॉयफ्रेंड गर्लफ्रेंड करेंगे, పదా మనం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ చేసుకుందాం, आओ हम मामा पापा का बात नहीं मानेंगे, పదా అమ్మా నాన్నలు మనం ఎదిరించేద్దాం, आओ हस्बैंड वाइफ झगड़ा करेंगे, పదా మనం భార్య భర్తల మధ్య आओ डॉटर इन लॉ मदर इन लॉ कबड्डी 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 खेलेंगे. అత్త కోడల మధ్య కబడ్డీ ఆడిద్దాం పదా. That is called death. ఇదే మరణము. It's a demon spirit. ఇది దయ్యపు శక్తి. Those who are misusing the moral, there is a demon spirit behind. ఎవరైతే తన నైతిక విలువలను కోల్పోతాడో వాడి యొక్క ఆలోచనల వెనుక దురాత్మ శక్తి దాగి जो ఉంటుంది. अपनी पत्नी को पीट रहे हैं, there is a demon spirit. తన భార్యను హింసిస్తూ కొడుతూ ఉన్నాడంటే వాడిలో దురాత్మ శక్తి ఉందని అర్థం. जो लोग लिकर पीते, बीड़ी पीते, तंबाकू खाते, पिचिक पिचिक गुटका करते, ये दुष्ट आत्माएं आपके माथे पर बैठी हुई हैं. ఎవడైతే తాగుతాడో బీడీలు కాలుస్తా ఉంటాడో తంబాకు తినేసి ఎక్కడ పడితే అక్కడ అసహ్యంగా ఓస్తా ఉంటాడో వాడి జీవితంలో కూడా దురాత్మ శక్తి ఉంది. इसलिए इस शरीर में आर्थराइटिस है, डिप्रेशन है, इसलिए ये बॉडी के अंदर में कमर दर्द है, पेट दर्द है, शुगर है, डाइजेशन नहीं होता, सब प्रकार का बीमारी. అందుకే ఈ యొక్క శరీరంలోనికి మట్టి శరీరంలోనికి రోగము అనేది వచ్చేసింది. బీపీ, షుగరు, అజీర్ణము, అల్సరు, అనేక రకమైనటువంటి రోగాలు. Because there is a demon spirit behind. దీనంతటికి కారణము దీని వెనుక ఉన్నది ఒకే ఒకటి, దురాత్మ శక్తి. This is called death. ఇదే మరణం. हालेलुया. यीशु कहते हैं मैं इसलिए आया हूं कि मसीह को प्रकट कर दूं. అప్పుడు యేసయ్య అంటున్నారు, ఇప్పుడు ఇదిగో నేను వచ్చిన కారణం ఏంటో తెలుసునా, క్రీస్తుని మీకు బయలుపరచడానికే. ये आत्मा, प्राण और शरीर के ऊपर में जो दुष्ट आत्मा का कब्जा है, ఈ ఆత్మ, శరీరము, మనస్సు మీద ఎక్కడైతే దురాత్మ శక్తి కబ్జా చేసిందో, मसीह, the anointed ones, the anointing, the Holy Spirit,
అభిషిక్తుడైనటువంటి వాడు, అభిషేకము, పరిశుద్ధాత్మ దేవుని శక్తి క్రీస్తు जब वो प्रकट होगा ఎప్పుడైతే బయలుపరచబడతాడో धीरे धीरे दुष्ट आत्मा के प्रभाव को आपके जीवन से हटा देगा నెమ్మదిగా నీ జీవితంలో నుంచి దురాత్మ శక్తులు పారిపోతూ ఉంటాయి. और इसको बाहर निकाल के ఆ దురాత్మ శక్తిని బయటికి తీసివేసి वो कहेगा मैं अपना अधिकार तेरे जीवन में ले लेता పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఇప్పుడు నా అధికారముతో నీ జీవితాన్ని నేను हूं. ये నడిపిస్తాను. है मसीहा. ఇదే క్రీస్తు. जब मसीहा प्रकट हो जाएगा ఎప్పుడు క్రీస్తు బయలుపరచబడతాడు तब दुष्ट आत्माएं भाग जाएंगी. అపవిత్రాత్మ శక్తులు जब పారిపోతాయి. मसीहा आ जाएगा క్రీస్తు బయలుపరచబడినప్పుడు बीमारी भाग जाएगी. వ్యాధులు जब పారిపోతాయి. मसीहा आ जाएगा క్రీస్తు వచ్చినప్పుడు तब मोबाइल से पोर्नोलॉजी भाग जाएगी. ఫోన్ లో చూసేటువంటి అసభ్యకరమైనటువంటి जब मसीहा ఆత్మలు जाएगा, పారిపోతాయి. క్రీస్తు వచ్చినప్పుడు तब सोसाइटी के थॉट्स खत्म हो जाएंगे. ఆత్మహత్య శక్తులు పారిపోతాయి. हस्बैंड वाइफ का डिशम डिशम खत्म हो जाएगा. భార్య భర్తల మధ్య గొడవలు మాయమైపోతాయి. और 60-70 साल के बाद भी दोनों बुड्ढा बुड्ढी देख के कहेंगे डार्लिंग आई लव यू. 60-70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడా అంటారు డార్లింగ్ ఐ లవ్ యు. Because the Holy Spirit is abiding in you. ఎందుకంటే వారి మధ్య పరిశుద్ధాత్మ దేవుడు Without the బంధాలు Holy బంధించారు. Spirit, none of the husband can love his wife in the old age. ఎవరు కూడా పరిశుద్ధాత్మ శక్తి అనుభవం లేకుండా వృద్ధ ప్రాయములో కూడా తన భార్యను ప్రేమించలేడు. कितनी बहनें हैं जो कहती हैं मेरा पति मेरे को प्यार नहीं करता. ఇక్కడ ఎంతమంది లేరు నా భర్త నన్ను ప్రేమించడు అని చెప్పేటువంటి వారు. Why you are shedding the tears? ఎందుకు అటువంటి మాటలు నీ నోట Why వస్తున్నాయి? your children is not taking care of you? ఎందుకు నీ బిడ్డలు, నీ కన్న బిడ్డలు నిన్ను చూసుకోవట్లేదు? आज कितने माता पिता बुढ़े होने के बाद में अपने बच्चे को शादी करके वो बहू के साथ में मजा मौज कर रहा है और तुम ओल्ड एज होम ढूंढ रहे हो. వృద్ధాప్య స్థితిలో ఎంతో మంది తన కన్న బిడ్డలకు పెళ్లిళ్లు చేసి కోడళ్లతోటి అల్లుళ్లతోటి సంతోషంగా ఉంటే ఓల్డ్ ఏజ్ లో ఎందుకున్నావు? कितने लोग ओल्ड एज होम का एड्रेस ढूंढ रहे हैं. ఎంతో మంది ఇక్కడ ఎంతమంది లేరు ఓల్డ్ ఏజ్ హోమ్ అడ్రస్ చూసేవాళ్ళు? कहां गए तुम्हारे बच्चे? ఎక్కడికి పోయారు నీకు బిడ్డలు? तुमने उनको इंजीनियर बनाया है. నువ్వే వారిని ఇంజనీర్లుగా अपना చేసావు. सब कुछ बेचकर उनको शादी कर दिया है. సమస్తాన్ని తెగించి వారిని పెళ్లి చేసావు. और आज तुमको कुत्ते के घर के बाजू में एक छोटा सा कमरा में बोलता बुड्ढा बुड्ढी तुम यहीं रहना. కానీ నిన్ను కుక్కలాగా చేసి ఎక్కడో ఇంటికి ఒక మూలన ఒక చిన్న షెడ్ లో పడేశారు. क्योंकि पापा का यूरिनिंग ब्लैडर कमजोर हो गया है, उनका सुसु लीकेज होता है, इसलिए सोफा सेट में बैठने नहीं देती हमारी औलादें. తన తండ్రికి ఆ యొక్క యూరిన్ లీకేజ్ అవుతుంది అని తెలిసి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ తండ్రిని సోఫాలో కూర్చొనివ్వడు. How many mothers and fathers is shedding the tears because of their children? తన కన్న బిడ్డల వలన ఎంత మంది లేరండి ఈ కన్నీరు కార్చేటువంటి వారు? There is a demon spirit. అది దురాత్మ శక్తే. But then Messiah will come. కానీ ఎప్పుడైతే క్రీస్తు వస్తాడో Husband wife बुढ़ापे तक प्यार करेंगे. వృద్ధాప్య స్థితిలో కూడా భార్య భర్తలు आखिरी ప్రేమించుకోగలుగుతారు. समय तक तुम्हारे बच्चे हमें ईश्वर माता और पिता जो मेरे परमेश्वर हैं ऐसा समझ के उनकी सेवा करेंगे. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వస్తాడో వృద్ధాప్యంలో ఉన్నటువంటి తన తల్లిదండ్రులు దేవునిలాగా ఆరాధిస్తారు. यदि आप अपने माता पिता से नफरत करते हैं, ఒకవేళ నీ కన్న తల్లిదండ్రులు నీవు यदि అసహించుకుంటుంటే, आप अपने माता पिता की सेवा नहीं दे रहे నీ हैं, తల్లిదండ్రులకి సేవ నువ్వు यह इस చేయలేకపోతే बात का सबूत है कि तुम्हारे अंदर में कहीं ना कहीं कोई दुष्ट आत्मा है जो अपने माँ बाप का अपमान करा रही है. ఇదిగో దేవుని పక్షాన నేను చెప్తూ ఉన్నాను, నీ తల్లిదండ్రుల్ని ఎదురిస్తున్న నీలో దురాత్మ శక్తి దాగి ఉంది. हालेलुया. चर्च जाने से क्या फायदा? చర్చికి వెళ్ళడం వల్ల ఏంటండి कोई ఉపయోగం? फायदा नहीं है. ఎటువంటి ఉపయోగం లేదు. बपतिस्मा लेने से कोई फायदा नहीं है బాప్తిస్మం వల్ల ఏ ఉపయోగం जब లేదు. तक मसीह तुम में प्रकट नहीं होगा. క్రీస్తు నీలో బయలుపరచబడినంత వరకు हमारी जिंदगी में परिवर्तन नहीं होगा. నీ జీవితంలో మార్పు లేదు. ये 3 प्रकार की मृत्यु है. ఇదే 3 రకాల మరణం. फिजिकल डेथ है, శారీరకమైనటువంటి మరణం, मेंटल डेथ है మానసికమైనటువంటి మరణం, and the spiritual death.
डेथ है। ఆత్మీయమైనటువంటి మరణం 3 प्रकार की दुष्ट आत्माएं हैं। 3 రకాల దురాత్మ శక్తులు शरीर को बीमार करने वाली आत्मा, శరీరాన్ని భౌతిక శరీరాన్ని मन में చంపగలిగేది बुराई पैदा करने वाली आत्मा, మనసులో వృద్ధాప్యాన్ని పుట్టించేది आत्मा को नरक ले जाने वाली आत्मा। ఆత్మను నరకములోనికి ఈడ్చుకుపోయేది आप में से कौन कौन लोग कौन सी प्रकार की बीमारी से ग्रसित हैं? ఇక్కడ ఎంత మంది లేరండి ఈ వేరు వేరు రోగాల చేత బాధపడేటువంటి వారు हालेलुया। आज परमेश्वर आपको तीनों क्षेत्रों में छुटकारा दिलाना चाहिए। ఈ రోజున తండ్రి అయిన దేవుడు ఈ మూడు స్వస్థతలు నీకు కలుగ చేయబోతూ ఉన్నాడు जितने लोग शारीरिक रीति से बीमार हैं, यंतम- प्रभु उन्हें शारीरिक चंगाई देंगे। ఎంత మంది అయితే శారీరకముగా అనారోగ్యంతో ఉన్నారో నా దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు जिन लोगों का विवेक बिगड़ गया, ఎంత మంది జీవితాల్లో అయితే వివేకము కోల్పోయారో हे प्रभु मेरा मन बदल दे। దేవా నా మనస్సును మార్చు अंधकार की शक्ति मेरे मन के ऊपर में कब्जा कर बैठी है, ఈ చీకటి శక్తులు నా మనస్సు మీద ఆ యొక్క యుద్ధం చేస్తున్నాయి मुझे छुटकारा दे। నాకు విడుదలను దయచేయి धनवान के समान गलत कामों के कारण अधलोक में मत चले जाना। ధనవంతుని వలె తప్పుడు మార్గములో నడిచి పాతాళానికి వెళ్ళొద్దు